ప్రేమించే మా ప్రేమైన పరలోకపు తండ్రి, మీ పిల్లలు మరొకసారి మీ మాటలు వినుటకు ఈ సెకండ్ సెషన్లో చేరి ఉండగా ఆసక్తి గల వారి ప్రాణములను తృప్తిపరచమని కొనసాగింపుగా మాట్లాడుకుంటున్న ఈ రెండవ భాగాన్ని మీ మహిమార్థమై దీవించమని, వాస్తవాలు అర్థం చేసుకున్నటకు మీ పిల్లలకు మంచి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, సువార్త అనగానేమి అన్న ప్రశ్నకు వివరణంతయు మొదటి భాగంలో మీకు ఇవ్వడం జరిగింది. మన అంశంలో 3 ప్రశ్నలు ఉన్నాయని మీకు తెలుసు. సువార్త అనగానేమి, సువార్త యొక్క అవసరత లేదా ప్రాముఖ్యత ఏమిటి, 3 ఆ సువార్తను ఎలా ప్రకటించాలి. 3 ప్రశ్నలు కలిగిన ఈ అంశంలో మొదటి ప్రశ్నకు జవాబు పొంది రెండవ ప్రశ్నకు ఈరోజు మనం ఇప్పుడు ఈ సమయంలో సిద్ధపడ్డాం. రెండవ ప్రశ్న సువార్త యొక్క అవసరత, సువార్త యొక్క ప్రాముఖ్యత ఏమిటో జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియులారా, ముందుగా ఈ ప్రపంచంలో మనుషులందరూ దేన్ని చదవడానికి, దేనిని వినడానికి ఆసక్తి చూపుతున్నారో ఒక్కసారి మన దైనందిన జీవితాన్ని మనం ఆలోచిస్తే, కొంతమందికి న్యూస్ పేపర్ చదవందే ఆ రోజు బయటికి వెళ్ళాలనిపించదు. ఖచ్చితంగా వార్తాపత్రిక చదవాలి, వార్తలు చూడాలి, 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం. అలాగే వార్తలు ముగిస్తూ చూస్తూనే ఉండండి అని అడిగి మళ్ళీ క్లోజ్ చేస్తారు న్యూస్. అడిగారు కదా బాగోదన్నట్టుగా మనం టీవీ ముందనే కూర్చోవడం. వార్తలు అంటే మనకు మొత్తానికి చాలా ఇష్టం, అది ఒప్పుకోవాలి. ఇక రాజకీయాల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. గద్దె మీద నెక్కి పరిపాలకుడు ఏం ఆలోచిస్తుంటాడో మనకు తెలియదు, కానీ అతని గురించి మాత్రం మనం చాలా ఎక్కువ మాట్లాడేస్తుంటాం. పార్టీ పెట్టిన ఆయన గురించి మాట్లాడతాం మనమే, పార్టీ మారిన ఆయన గురించి మనమే మాట్లాడతాం. ఈ వార్తల్లో రాజకీయ వార్తలు, ప్రాంతీయ వార్తలు, నేరాలు, క్రీడా వార్తలు, సినీ వార్తలు, వ్యాపార వార్తలు, అంతర్జాతీయ వార్తలు, జాతీయ వార్తలు, ఇన్ని రకాల వార్తలు చించేయందే అసలు ఇస్త్రీ చేసినట్టుగా వచ్చిన పేపర్ని కాస్త దాన్ని ఎంత భయంకరంగా మనము మార్చేస్తామో మనకు తెలుసు. అంత ఇష్టం మనకు వార్తలు. ఒక వార్తాపత్రిక చదివితే తృప్తి చెందక 2-3 వార్తాపత్రికలు, ఒక భాషలో చదివితే ఇష్టం లేక కనీసం 2 భాషలు కొంతమందికి. ఈ విధంగా ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలన్న ఆలోచన మనిషికి ఎప్పుడు ఉంటుంది. అందుకే ఎప్పుడు మనకు అందుతున్నవి ఈ వార్తలు. కథల పుస్తకాలు, నవలలు, ఇవన్నీ ఒకవైపు ఉంటే, రోజు రోజుకి పుట్టుకొడుగుల్లో పుట్టుకొస్తున్నటువంటి విద్యా కోర్సులు మనకు తెలుసు. పెద్దలు చిన్నప్పుడు వినని చదువులని ఈరోజు వచ్చాయి. 10th పాస్ అయితే చాలనుకున్న రోజుల నుండి 2 పీజీలు చేసినా సరిపోనంత చదువులు ఈరోజు మనుషుల ముందుండేసరికి మనిషి జీవితంలో ఆల్మోస్ట్ కరెక్ట్గా మాట్లాడితే 30 సంవత్సరాల వరకు చదివినన్ని చదువులు ఉన్నాయి. డిగ్రీ పూర్తయిన వెంటనే చదువులు అయిపోయినట్టు కాదు. అక్కడ నుంచి తన చదువు జీవితంలో మరొక యూటర్న్ తీసుకొని, ఒక రకం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిందేమో అనుకోవాలి. డిగ్రీ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ మొదలవుతుంది చదువుల్లో. ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎన్ని కోర్సులు చదువుతూనే ఉంటారు. 60 ఏళ్ళ జీవితంలో 30 ఏళ్ళ వరకు సగం జీవితం ఈ చదువులకే అయిపోతుందని మనం గమనించాలి. ఇలాంటి పరిస్థితులలో మనిషి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే, వారంలో 7 రోజులైతే 6 రోజులు దేనికి కేటాయిస్తున్నారు మన పిల్లలు? 6 రోజులు ఈ చదువులకే.
ఒక్కరోజు వన్ డే అంటే బాగోదు కనుక దాన్ని సండే అని పిలిచాం మనం. ఆ సండే మాత్రం క్రైస్తవులుగా మనము చర్చికి వెళ్తాం. మన పిల్లలు సండే స్కూల్ అని స్కూల్కి వెళ్తారు. రోజంతా కూర్చుంటారు ఆ స్కూల్లో. టిఫిన్ చేసి వెళ్తే భోజనం లోపు కంప్లీట్ చేసుకొని రావాలి. అట్లయితేనే పంపిస్తాం సండే స్కూల్కి. అది ఈరోజు మన పరిస్థితి. ఇకపోతే ప్రపంచంలో ఈ జనాభాని మనం 2 గ్రూపులుగా డివైడ్ చేసేయచ్చు ఒకరిని బట్టి. ఆ ఒక్కరే దేవుడు. ఎలా అంటారా, దేవుణ్ణి నమ్మని వారు ఉన్నారు ఈ ప్రపంచంలో, దేవుణ్ణి నమ్ముతున్న వారు ఉన్నారు. దేవునిని నమ్మని వారికి దేవుని మాట అవసరం ఏముంటుంది చెప్పండి? సువార్త అంటే దేవుని మాట, వార్త అంటే మనిషి మాట. మనుషుల మాటలను ఇష్టపడుతున్నారు కానీ దేవుని మాటలను ఇష్టపడే పరిస్థితి ఈరోజు ప్రపంచాన్ని గమనిస్తే మనకు అర్థమైపోతుంది. ఇష్టం లేదని, అంత తీరిక లేదని, బహుశా అంత అవసరం లేదనుకుంటున్నారేమో అనిపించాలి. అసలు దేవుణ్ణి నమ్మని వాడికి దేవుని మాట గురించి ఎందుకు నేర్చుకోవాలనిపిస్తుంది? అలాంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రపంచంలో ఒకవైపు మనం గమనిస్తే, మరొక వైపు దేవుణ్ణి నమ్ముతున్నా ఇప్పుడు నేను చెప్పినట్టుగా అందరూ తమ సొంత కార్యములలో బిజీ అయిపోయి దేవుణ్ణి నమ్ముతున్నా దేవుని మాటను నేర్చుకునేంత పరిస్థితి ఈరోజు మానవాళికి లేదు సమాజంలో. ఒక దేవుడి గురించి మాట్లాడడం లేదు నేను ఒక దేవుడి గురించి మాట్లాడట్లా. విశ్వాసం ఏదైనా మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని దేవుని మాటలు వినే అంత తిరిగి ఎక్కడుంది చెప్పండి? ఈ బిజీ లైఫ్లో ఆ మందిరాల ముందు గుళ్ళ ముందు వెళుతున్నప్పుడు దూరం నుండే 2 చెంపలకు ఒక్కసారి అలా టచ్ చేసేసుకుని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నట్టుగా కొట్టుకున్నంత ఫీల్ అయ్యి ఇక్కడ నుంచి ఒక ముద్దు విసిరేసి నా కోసం నువ్వేదో స్వర్గం ఇస్తానన్న అంటుంటావుగా, ఆ స్వర్గాన్ని ఇచ్చేయి అన్న ఫీలింగ్ తెలిగిపోతుంటాడు ఒక ముద్దుకే. అది మనిషి బిజీ షెడ్యూల్ ఈరోజు. మిగిలిన వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు లేదు, కానీ క్రైస్తవులుగా మన పరిస్థితిని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే వారంలో ఒకరోజు కేటాయించుకొని ఆ ఒకరోజు కూడా రాని వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఉన్నదే వన్ డే, ఆ ఒక్కరోజైనా వస్తారా? వచ్చిన టైంకి వస్తారా? లేట్ అయితే అడిగేది ఎవరు? ఆఫీస్కి లేట్కి వెళ్తే అడిగే వాళ్ళు ఉంటారు. ఆఫీస్కి లేట్కి వెళ్తే యాబ్సెంట్ పడుతుంది. యాబ్సెంట్ పడితే నువ్వు రానట్టే లెక్క, గంట తర్వాత వచ్చినా కూడా దానివల్ల జీతం కట్ అవుతుంది. కానీ చర్చికి లేట్గా రావడం వల్ల జీతాలు ఏం కట్టుకోవుగా. మందిరానికి లేట్గా రావడం వల్ల అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకు లేటుగా వచ్చావని నిలదీసే వాళ్ళు ఎవరు లేరు. గనుక లేటుకి వెళ్ళినా భయం లేదు, అసలే వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు. అది ఈరోజు క్రైస్తవుల పరిస్థితి. కుటుంబ యజమానులే కుటుంబాన్ని మందిరానికి నడిపించని రోజులు ఇవి. అసలు వాళ్ళే రారు, మిగిలిన వాళ్ళని గద్దిస్తుంటారు వెళ్ళమని, కానీ వీళ్ళు రారు. ఇంజన్ కదలంది బోగిలు ఎలా కదులుతాయి? అయ్యగారు మాత్రం టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూస్తూ మిగిలిన వాళ్ళని మాత్రం తిడుతుంటాడు, త్వరగా వెళ్ళండి, మీకు ఆ మాత్రం దేవుడు భయం భక్తి లేదంటుంటాడు మళ్ళీ సీరియస్గా. నాన్నను తిరిగి అంటే బాగోదు కానీ పిల్లలు సైలెంట్గా ఉంటారు, కానీ వాళ్ళ మనసులో మాత్రం ఫస్ట్ నువ్వు వెళ్ళి మాకు చెప్పాలి, నువ్వు మాత్రం క్రికెట్ చూస్తూ క్రికెట్ అంటే ఇష్టమైన మమ్మల్ని మాత్రం చర్చికి వెళ్ళమంటున్నావు అని తిట్టుకోకుండా తిట్టుకుంటుంటారు మనసులో ఈ పిల్లలు. ఆ విధంగా ఈరోజు మన కుటుంబాలు ఉన్నాయి. ఇక మన అదృష్టం ఏంటంటే మన ఇంట్లో ఏ రోజు గొడవ లేకపోయినా ఆదివారం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కువగా మీ ఇంట్లో గొడవలన్నీ ఆదివారమే జరుగుతాయి. శనివారం రాత్రి నుంచి మొదలై ఆదివారం రాత్రితో ముగిసిపోయి సోమవారం నుండి ప్రశాంతంగా మరి మన ఆఫీసులకు వెళ్ళిపోతాం. ఎందుకు ఆ 2 రోజులు? దయ్యంగాడు అప్పుడే దూరుతాడు మళ్ళీ. ఇంకా మరుసటి రోజు వెళదాం అనుకున్నా వెళ్ళరు. ఎందుకు వెళ్ళలేదంటే నెమ్మది లేక. ఇంట్లో నెమ్మది లేనప్పుడు మందిరానికి వెళ్ళి ఏం చేద్దాం? మరి ఇది ఒక కవరింగ్. మనకు మనమే ఏమంటారు, రాజీకి వచ్చేసి మన వర్షాన్ని మనమే కవర్ చేసుకుంటూ
అంతేనా? రానందుకు 1,00,000 కారణాలు ఉంటాయి మనకు, రావడానికి ఒక కారణం ఉండదు. రానందుకు 1,00,000 ఉంటాయి. నేను ఎందుకు రాలేకపోయానంటే ఇంట్లో నెమ్మది లేదండి, మనసు బాగలేదండి, మనసు ప్రశాంతం లేకుండా దేవుని దగ్గర కోసం దేవుడు ఒప్పుకుంటాడు చెప్పు అని అడుగుతాను నిలదీసి. ఈ ప్రశ్నకు మన దగ్గర జవాబు లేక వందనాలు అమ్మ అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇంకంతకంటే ఏం చేయాలి? అసలు ఈరోజు నేను ఉదయాన్నే లేచి వెళదాం అనుకున్నాను, శుభమా అని లేచేసరికి ఇంత గొడవ పెట్టుకున్నాడు, నేను వెళ్ళను కాకాలను. ఇంకేముంది, కరెక్ట్గా సెటిల్ అయిపోతాం ఇంట్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు వినే అంత అవసరత మనిషికి అనిపించడం లేదు. నెమ్మది లేకున్నా ఆధార్ కార్డు ఇస్తున్నారంటే వెళ్తారా? ఇలా నెమ్మది లేదు నేను వెళ్ళండి అంటారా? ప్రభుత్వం ఏ పథకాలు ప్రకటించినా 0 బ్యాలెన్స్తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనేది మొన్న క్యూ కట్టలేదా? ఆ రోజు నెమ్మది ఉందా? నెమ్మది లేకున్నా ఏమన్నాం ఆ రోజు, బ్యాంక్ పనుంది కనుక వెళ్తున్నాను కానీ అయినా పర్లేదు వచ్చి చూసుకుంటానని వెళ్తాం. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోయాను చూడండి. అంటే మనకు అవసరమైనవన్నీ అనిపిస్తున్నాయి కానీ అవసరమైన ఒక్కటి మాత్రం అవసరం అనిపించడం లేదు ఈరోజు. ఇది ఈరోజు మన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో సువార్త అవసరత ఏంటో ఖచ్చితంగా ముందుగా సువార్థికులకు తెలియవలసిన అవసరం ఉంది. మీరందరూ కూడా సువార్థికులుగా నిలబడాలనుకుంటున్నారు కనుక సువార్త యొక్క అవసరత ముందుగా మీకే తెలియాలి. అందుకే ఉదయం చెప్పాను, ఇస్కరియోతు యూదా గురించి, ఆయన పని గురించి మాట్లాడుతూ లేఖనం ఏం చెప్పింది? అతని ఉద్యోగము వేరొకటి తీసుకోను. అదొక ఉద్యోగం. సువార్థికుడిగా సువార్తను అందించే ఒక ఉద్యోగం అది చాలా గొప్ప పని అని చెప్పాను. గనుక ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సమాజమే, క్రైస్తవ ప్రపంచమే వాక్యం మాకు అంతగా అవసరం లేదన్న తీరు ఈరోజు ఉంటున్నప్పుడు ఏం చెబితే వారికి వాక్యం అవసరత తెలుస్తుంది, ఎలా తెలియజేస్తే అర్థమవుతుంది అన్నది మన ముందున్న $1 మిలియన్ క్వశ్చన్. అది చాలా కష్టం, చాలా కష్టం. చదువుకోకపోతే నీకు అది జరుగుతుందని కళ్ళ ముందుతో ఏదైనా చూపించవచ్చు, కానీ కంటికి కనిపించని భయంకరమైన ప్రమాదం ఉందని, వాక్యం తెలియకపోతే అది నీకు ప్రమాదం ఉందని ప్రతిదానికి రుజువులు అడగని మనిషి దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆధారాలు అడిగే మనిషికి ఏ పద్ధతిలో చెబితే మనిషి అర్థం చేసుకుంటాడు. గనుక తీరిక లేని మనిషితో సువార్త యొక్క అవసరత తెలియజేయాల్సింది ఎప్పుడు కూడా సవాలుతో కూడుకున్న పనే. మీరు కూడా భవిష్యత్తులో వాక్యము విలువ మనిషికి అర్థమయ్యేలా తెలియజేయడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. వారానికి ఒక్కరోజు తర్వాత సంగతి. ఏ రోజైనా కూడా ఎక్కడైనా మీటింగ్ పెట్టాలంటే, ఏ రోజైనా ఎక్కడైనా సదస్సు ఏర్పాటు చేయాలంటే డేట్ ఫిక్స్ చేయడానికి ఎన్ని కోణాలు ఆలోచించాలో. ఎందుకు అన్ని కోణాలంటే, పలానా రోజు పెడితే జనాలు వస్తారో రారో అండి, కొంచెం ఆలోచించాలి అని పాపము కన్వీనర్లు చాలా కష్టపడుతుంటారు స్పీకర్తో కలిసి. ఏంటి వచ్చే నెల పలానా రోజు పెట్టుకుందామంటే వద్దండి, ఆ రోజు వద్దు. ఎందుకు వద్దు? ఆ రోజు పెడితే రారండి. మరి ఏ రోజు పెడితే వస్తారండి? ఏదైనా సెలవు రోజు చూడండి. ఈ డేట్లు ఫిక్స్ చేయాలంటే 30 రోజుల్లో సెలవు లేకుండా వెతకాలి. ఇప్పుడు నేను 30 ప్రాంతాలకు వెళ్ళేవాడిని అనుకోండి, ఇప్పుడు అందరూ సెలవు దినాలు అడిగారు అనుకోండి, నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి 30 దినాలు సెలవులుగా ప్రకటించమని అడగాలి. అప్పుడు ఎంచక్క హాయిగా సెలవుల్లో నేను పని చేయొచ్చు. ఎందుకంటే క్రైస్తవులైన వారు కూడా సెలవులు ఉంటేనే వచ్చే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. అందుకే మనకు పండుగ రోజులు కావాలి, అందుకే మనకు సెకండ్ సాటర్డేలు కావాలి, అందుకే మనకు పబ్లిక్ హాలిడేస్ ఉండేటువంటి దినాలు కావాలి. మనకు కనుక ఇక్కడున్న వాళ్ళ గురించి మాట్లాడట్లే నేను, జనరల్గా క్రైస్తవ తీరు అలా ఉందని నేను చెబుతున్నాను. కొన్ని సందర్భాల్లో ఒకవేళ డేట్ ఫిక్స్ చేసినా పగలు రారేమో అండి, సాయంత్రమే పెట్టుకుందాం, లేదా సాయంత్రం రారేమో అండి, పగలే పెట్టుకుందాం. అంటే ఇది ఎట్లుందంటే, దేవుని మాటలు అందించాలంటే ప్రజలు అపాయింట్మెంట్ ఇవ్వాలి. మాకు పలాంటి టైం అయితే కుదురుతుంది, ఆ టైంలో నువ్వు వచ్చి చెబితే ఏమైనా చెప్పి మేము వింటామని. ప్రజలే దేవునికి అపాయింట్మెంట్ ఇస్తున్న రోజులు ఇవి. వాళ్ళని పిలవాలంటే, వారిని ఒక చోటికి చేర్చి కూర్చోబెట్టాలంటే అంత ఈజీగా ఏదో మీరు ఒక పేపర్లో మూలన ఒక యాడ్ లాగేస్తే కుదరదు.
వాళ్ళ కంటికి కనపడేలా వాళ్ళ ఇంటి దగ్గర అంటించాలి పోస్టర్, చేతికి ప్యాంఫ్లెట్ అందాలి, అక్కడక్కడ బ్యానర్లు కట్టాలి, ఆటోలో అనౌన్స్మెంట్ జరగాలి. ఎన్ని ప్రకటనలు చేస్తే తప్ప మనిషి కదిలి ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు. ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించాలంటే ఎంత కష్టపడాలి చూడండి, ఎంత కష్టపడాలి. లోకానికి సంబంధించిన ఏ పథకాలు కూడా ఏ న్యూస్లో ఎప్పుడో చెబుతాడు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి, డిఎస్సి నోటిఫికేషన్, కొంచెం ఈజీగా అర్థమయ్యే పదాలు చెబుతాను. డిఎస్సి నోటిఫికేషన్ కొరకు ఇంటింటికి వచ్చి వెడ్డింగ్ కార్డు ఇచ్చినట్టుగా ఏమి ఇవ్వరు ఇన్విటేషన్లు. నోటిఫికేషన్ అనేది ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా కార్డు ఇచ్చినట్టుగా ఎవరు, ఏ పేపర్లో ఒక మూలన పడుతుంది, ఏ న్యూస్లోనో ఎప్పుడో ఒకరు అంటారు అన్నమాట. కానీ అది మాత్రం ఎందరికి అందుతుంది ఈ వార్త? ఒక చిన్న వార్తగా ప్రభుత్వము ఒక చిన్న 5 నిమిషాల అనౌన్స్మెంటే మొత్తం రాష్ట్రం అంతా తెలిసిపోయి ఆ డిఎస్సి నోటిఫికేషన్ పడగానే దాని కోచింగ్కి డిమాండ్ పెరిగిపోతుంది. ప్రభుత్వం ఏం పోస్టర్లు కొట్టించదే, ప్రభుత్వం ఏమి ప్యాంఫ్లెట్లు కొట్టించదే, ప్రభుత్వం ఇంటింటికి పిలిచి ఆటో అనౌన్స్మెంట్లు ఏం చేయదే. ఇవేవి జరగకున్నా కూడా ప్రభుత్వ పిలుపు మనిషికి త్వరగా అర్థమవుతుంది. దానికి కారణం మనిషి ఏదో ఈ లోకంలో ఏదో ఉద్యోగాలు చేసేసి చేయొద్దు అనట్లేదు, అదే తన జీవితం అనుకుంటున్నాడు, అదే ముఖ్యం అనుకుంటున్నాడు. గ్రామాలకి ఒక ఎంఆర్ఓ గారు ఎంఈఓ గారు వస్తున్నారంటే, స్కూల్కి ఎంఈఓ వస్తున్నాడంటే, లేదా గ్రామానికి ఎంఆర్ఓ వస్తున్నాడంటే, ఒక ఊరికి ఒక కలెక్టర్ వస్తున్నాడంటే ఎంత అనౌన్స్మెంట్, మిగిలిన వాళ్ళు ఎంత అలర్ట్ అయిపోయి కూర్చుంటారు చెప్పండి. వీటన్నిటికీ మనిషి ప్రాధాన్యత ఇస్తున్నాడని మీరు గమనించాలి. కానీ దేవుని సన్నిధికి మాత్రం నడిచి వెళ్ళి కూర్చొని వాక్యం వినాలంటే ఎంత బరువు మనిషికి, చాలా కష్టం. వారానికి ఏర్పాటు చేసుకున్న ఒక్కరోజు కూడా మందిరానికి రారు, నెలకు కూడా రారు. కొంతమంది పరిస్థితి అయితే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే కనబడే భక్తులు కూడా ఎంతమంది లేరు చెప్పండి. విమర్శించడం లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. పండుగ రోజే కనపడే క్రైస్తవులు లేరా చెప్పండి. పండుగ క్రైస్తవులుగా క్రిస్మస్ కనపడతారు, డిసెంబర్ 31 రాత్రి కనపడతారు, వాగ్దానాలు వస్తాయి కనుక. ఆ జనవరి 1 మీద పెద్ద సెంటిమెంట్ మనకు. ఆ రోజు మనం ఏం చేస్తే ఆ సంవత్సరం అంతా అదే జరుగుతుందనే ఒక చిన్న నమ్మకం. ఆ 31 రాత్రి తీసుకునే నిర్ణయాలు మాత్రం మామూలుగా ఉండవు. డిసెంబర్ 31 రాత్రి ప్రతి సంవత్సరం అనుకుంటాడు ఈ ఇయర్లో నేను బైబిల్ ముగించాలని, కానీ ఏ ఇయర్ ముగించాడు. ఆ 31 రాత్రి మాత్రం రేపటి నుంచి బైబిల్ చదవం అనుకుంటాడు, కానీ ఉదయం లేవగానే రాత్రి అంతా మేలుకున్నాను కదా ఈరోజు ఒక్కరోజు వదిలేసి రేపటి నుంచి అంటాడు. ఆ రేపు మళ్ళీ డిసెంబర్ వచ్చేంత వరకు వస్తూనే ఉంటుంది. అది ఈరోజు వాక్యానికి మనం ఇచ్చే ప్రాధాన్యత. కానీ ప్రియులారా, వాక్యం అంటే ఏంటో తెలిస్తే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి తీరు మన మధ్య ఉండదు. అందువలన వాక్యం ఎంత గొప్పదో, ఎంత అవసరమో తెలియడానికి ముందుగా బైబిల్లోని కొన్ని వచనాలు జాగ్రత్తగా చూద్దాం. కీర్తనల గ్రంథంలోని తీయండి ప్లీజ్. కీర్తనల గ్రంథంలోని 138వ కీర్తన 2వ వచనంలోని 2వ మాటను మనం చూద్దాం. దావీదు గారు మాట్లాడుతున్న మాట ఇది. 138వ కీర్తన 2వ వచనంలోని 2వ మాట, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. వాక్యం అనేది సువార్త. ఉదయం మనం మాట్లాడుకుంది అదే. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి మాట సిస్టమేటిక్గా మనం దాన్ని ప్రజెంట్ చేస్తూ ఆలోచించగలిగితే అదంతా సువార్తే. ఏదైనా వనంలో పండు తినకు అని చెప్పిన మాట కూడా ఆనాటికి ఆదాము గారికి ఏంటది? అది సువార్త. దేవుడు తన నామము కంటే తన వాక్యమును గొప్ప చేశాడట. అసలు దేవుని నామం అంటే ఎంత గొప్పదో మనకు తెలుసుగా. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలలో తన నామము గురించే ఒక ఆజ్ఞ ఉన్నట్టుగా మనకు తెలుసు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు నీవు. అది ఆయన నామానికి సంబంధించిన ఆజ్ఞ. అంతటి నామము కంటే దేవుడు తన వాక్యాన్ని గొప్ప చేశాడనంటే
ఈ ప్రపంచానికి వాక్యం ఎంత అవసరమో మీరు జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తండ్రి, పూర్వకాలమందు తండ్రి ఆయన తన వాక్యాన్ని ఎలా పంపించాడో మనం జాగ్రత్తగా లేఖనాన్ని చూస్తే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అన్న మాట మీరు చూసినప్పుడు, దేవుడు పాత నిబంధనలో ప్రవక్తలకు వాక్యం అందించాడు. ఎవరి ద్వారా? దూతల ద్వారా. తండ్రి తన దూతలను పంపి వాక్యాన్ని ప్రవక్తలకు ఇస్తే ప్రవక్తలు వెళ్ళి ప్రజలకు చెప్పారు. ఆ వాక్యం పరలోకం నుండి వచ్చిన వాక్యం. ప్రజలకు ప్రవక్తలు చెప్పారు, ప్రవక్తలకు దూతలు చెప్పారు, దూతలకు దేవుడు చెప్పాడు. ఆ వాక్యం ఇక్కడికి రావడానికి ఎంతమందిని దాటుకుంటూ వచ్చిందో మీరు చూడండి, ఆలోచించండి. కానీ ఈ దినములు అంతమంది ఎవరి ద్వారా మాట్లాడాను? కుమారుని ద్వారా మాట్లాడాను. ఆ కుమారుడు యేసుప్రభు అని మీకు తెలుసు కనుక, యేసుప్రభు వారి లోకానికి వచ్చే ముందు కూడా ఆయన ఏం చేసి వచ్చాడో ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనములో మధ్యలో ఒక మాట ఉంటుంది, నేను చదువుతున్నాను. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను అని యేసుప్రభు వారు ఏం చేసి వచ్చాడో చెప్పాడు. ఈ లోకానికి వచ్చే ముందుగా యేసుప్రభు వారే. ఎవరు యేసుప్రభు వారు? బోధకులకు బోధకుడు అని మర్చిపోకండి. యేసుప్రభు వారే వాక్యము వినొచ్చడి లోకానికి. ఎవరి యొద్ద? తండ్రి యొద్ద. 28వ వచనంలోని మధ్యలో ఒక మాట ఉంటుంది, అది కూడా చూద్దాం. తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. తండ్రి యొద్ద నేను విన్నాను, తండ్రి యొద్ద నేను నేర్చుకున్నాను, ఆ వాక్యాన్ని లోకానికి తీసుకొని వచ్చాను. 7:16 యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. అందుకు యేసుప్రభు వారు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని అంటున్నాడు. తండ్రి తన మాటలను తన కుమారునికి ఇస్తే ఆయన ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. తండ్రి నుండి వచ్చిన మాటలు ఇవి. ప్రియులారా, తండ్రి నుండి ఈ లోకానికి వచ్చాయంటే ఆ మాటల యొక్క విలువ ఎంతో మీరు మనస్ఫూర్తిగా గ్రహించాలి. ఏదో తెలిసిన మాటలే, తెలిసిన బైబిలే అని అనుకోకండి. పరలోకం నుంచి వచ్చిన జ్ఞానం. అందుకే దీన్ని పైనుంచి వచ్చిన జ్ఞానము అని అన్నాడు. భూసంబంధమైన జ్ఞానం కాదు ఇది, పైనుంచి వచ్చిన మాటలు, పైనుంచి వచ్చిన జ్ఞానం. సృష్టికర్త పంపించిన మాటలను మర్చిపోకండి. ఒక స్కూల్లో టీచర్లందరికీ అప్పుడప్పుడు స్టాఫ్ మీటింగ్ అని ఏర్పాటు చేస్తారు. ఆ స్టాఫ్ మీటింగ్లో ఎవరు మాట్లాడతారు? ప్రిన్సిపల్ గారు మాట్లాడతారు. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నప్పుడు స్టాఫ్ అంతా అలర్ట్గుండి ఆ మాటలు వినాలి. ఆ స్టాఫ్ మీటింగ్లో అప్పుడప్పుడు స్నాక్స్ కానీ టీ కానీ ఇస్తుంటారు. అంటే ఒక గంట మీటింగ్ అయిన తర్వాత, గంటన్నర మీటింగ్ అయిన తర్వాత టీచర్లు అలసిపోయినట్టుగా ఉండకుండా టీ ఇస్తే టీ తాగుతూ కూడా వినాలి. ఆయన మాట్లాడేటప్పుడు అంత అలర్ట్గా ఉండాలి. కారణం మాట్లాడుతున్నది ప్రధాన ఉపాధ్యాయుడు కనుక, ప్రిన్సిపల్ గారు. ఒక ముఖ్యమైన వాడు మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా, సబార్డినేట్స్, తక్కువ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా నిబ్బరంగా ఉండి వినాలన్నది ఈరోజు మన సమాజంలో కనబడుతున్న సత్యం. అప్పుడప్పుడు స్కూల్కి ఎంఈఓ వస్తాడు. ఎంఈఓ గారు రాగానే ప్రిన్సిపల్ గారితో సహా అందరూ అలర్ట్గా ఉండాలి. ఆయన ఇంకా పై స్థానంలో ఉన్నాడు కనుక. అప్పుడప్పుడు కలెక్టర్లు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తుంటారు. కలెక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు అధికారులందరూ అలర్ట్గా ఉండాలి. ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు కలెక్టర్ల సమావేశం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటాడు. ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్లోకి రమ్మనగానే కలెక్టర్ రావాలి, కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత వస్తాను, ఇప్పుడు టైం లేదు అనకూడదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కలెక్టర్ గారు వినాలి. ఒక నెల కిందటనో టీమిండియా అన్న పేరుతో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులందరినీ పిలిపించాడు. ముఖ్యమంత్రులందరూ ప్రధానమంత్రి రమ్మనగానే ఉన్న ఊర్లను వదిలేసి రాజధానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు ఆయన చుట్టూ. అప్పుడు ప్రధాని గారు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రులందరూ విన్నారు. మన సమాజంలో కళ్ళ ముందు జరుగుతున్నాయి, మర్చిపోకండి ఇవన్నీ. ఏంటిదంతా? మనకంటే పైవాడు మాట్లాడుతున్నప్పుడు తక్కువ ఉన్నవాడు, అంతేనా,
గొప్ప స్థానంలో ఉన్నవాడు మాట్లాడుతున్నప్పుడు తక్కువ స్థానంలో ఉన్నవాడు చేతులు కట్టుకొని వినడం ఈరోజు కళ్ళ ముందు చూస్తున్నాం. అది ధర్మం అంటున్నాం మనం. టీచర్ల కంటికి ప్రిన్సిపల్ ముఖ్యమైన వాడిగా కనబడ్డాడు. ప్రిన్సిపల్ గారి కంటికి ఎంఈఓ గారు ముఖ్యమైన వాడుగా కనబడ్డాడు. అధికారుల కంటికి కలెక్టర్ గారు గొప్పవాడుగా కనబడుతున్నాడు. కలెక్టర్ల కంటికి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రుల కంటికి ఒక ప్రధానమంత్రి ముఖ్యమైన వాడుగా కనబడుతున్నాడు. కనుకనే ఆయన మాట్లాడుతుంటే వింటున్నారు వీళ్ళందరూ. కానీ దేవుని మాట అనగానే ఎందుకు మనం అంత సోమరులుగా ఆయన ఎందుకు వచ్చి వినడానికి మనం ఆసక్తి చూపడం లేదంటే, ఇప్పుడు ఒప్పుకోవాల్సిన నిజం, దేవుడు అంత ముఖ్యమైన వాడుగా మనకు అనిపించడం లేదు. దేవుని స్థానం ఏంటో మనకు తెలియట్లేదు. క్రైస్తవులే దేవుని స్థానం ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో క్రైస్తవులకే సరిగా అర్థం కాకపోతే మిగిలిన వాళ్ళకి ఎలా తెలియచేయగలరు అనే ప్రశ్న ఉంది ఇక్కడ. గనుక సువార్త అనేది ఎంత అవసరమో తెలియాలంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో మీరు తెలుసుకోవాలని చెబుతున్నాను. అది పరలోకములో తండ్రి పంపగా వచ్చిన మాట. ఎవరికి వినిపించాడు, ఎవరికి నేర్పించాడు? సాక్షాత్తు యేసుప్రభు వారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయనకు నేర్పించి పంపాడు ఈ లోకానికి. అది ఎంత ముఖ్యమైనదంటే యేసుప్రభు వారు విని జాగ్రత్తగా నేర్చుకొని వస్తాడు. చెప్పండి, అసలు వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అమాయకంగా. మనకు వాక్యం నేర్పించిన ప్రభువే నేర్చుకొని వచ్చాడు, మర్చిపోకండి. బైబిల్లో ఉన్న మాట నేను చూపించాను, నేను రాసుకొని వచ్చినది కాదు. ఇక ఈ వాక్యము వ్రాయించింది ఎవరని అడిగితే పరిశుద్ధాత్ముడు, మనకు తెలుసు కదా. 2 పేతురు 1:20-21 వచనాలు తెలిసిన మాట. అలాంటి పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేసి వచ్చాడో జాగ్రత్తగా బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను. 12-13. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అని కింద అంటున్నాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించును. అసలు పరిశుద్ధాత్ముడు కూడా వినొచ్చాడు. యేసుప్రభు వారు వినొచ్చారు. వాళ్ళందరూ విని నేర్చుకుని వస్తే అసలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదన్నట్టు మనం ఉంటే మనకేమైనా అర్థమవుతుందా? లేకపోతే యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తే ఈ లోకంలో ఆత్మీయంగా గుడ్డివారుగా బ్రతుకుతున్నామా అన్నది ఒకసారి ఆలోచించండి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందుడి అని తర్వాత అంటాడు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ఏమంటున్నాడు ఆయన? నా యొద్ద నేర్చుకొనుడి. 11:28 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. 28 అమ్మా, 29 చదువు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎవరితో చెబుతున్నాడు? సమస్త జనులతో చెబుతున్నాడు. 28వ వచనం అదే. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అన్నాడు. ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, అందరితో చెప్పిన మాట ఇది. అందరికీ చెప్పిన మాట ఇది. నా యొద్ద నేర్చుకొనుడి. నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభువు ముందే చెప్పినప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం అనిపించడం లేదు క్రైస్తవుడికి. కానీ మీకు అది అవసరత కనబడింది కనుక ఇక్కడికి వచ్చారు, అది తెలుసు నాకు. కానీ మీ ద్వారా అనేక మందికి ఈ మాట వెళ్ళాలనే ఈ మాట మీ వద్దకు చేరుస్తున్నాను. అవసరం, నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని మర్చిపోకండి. అసలు లోకానికి సంబంధించిన వాటినే మనం నేర్చుకొని సాధిస్తాం. ఒక ఉద్యోగం రావాలంటే పరీక్షలు ఉంటాయి, ఉండవో చెప్పండి? ఓరల్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఎన్ని టెస్ట్లు ఉండవు చెప్పండి? ఇంటర్వ్యూస్ ఉంటాయి. వీటన్నిటిలో నువ్వు పాస్ అయితేనే కదా నీకు ఉద్యోగం వచ్చేది. ప్రైవేట్ అయినా, పబ్లిక్ అయినా, గవర్నమెంట్ అయినా. ఒక చిన్న ఉద్యోగం చేయాలంటేనే నువ్వు పరీక్షలు రాస్తున్నావు, ఆ పరీక్షలకు సిద్ధపడుతున్నావు, ఆ పరీక్షల్లో పాస్ అయితే తప్ప ఉద్యోగం రాదని నీకు తెలిసిన నిజం ఇది. బ్యాప్టిజం తీసుకున్న వెంటనే చెప్పేయచ్చండి వాక్యము అన్న వైఖరి ఎందుకు ఉండాలి? అది ఎలా కరెక్ట్ అవుతుందో మీరు ఆలోచించండి. మెడికల్ కాలేజ్లో చేరిన రోజు నేను ఆపరేషన్ చేస్తానంటే నడుస్తుందా?
ఏముందండి కత్తి తీసుకొని ఇలా పోయడమే కదా అంటే కుదరదు. అక్కడ మాత్రం జాగ్రత్తగా నువ్వు నేర్చుకోవాలి. ప్రతి ప్రొఫెషన్ని నువ్వు నేర్చుకొని దాంట్లో నువ్వు పట్టు సంపాదించిన తర్వాతనే పట్టుకుంటున్నావే పనిని. అలాంటప్పుడు ఆత్మలు రక్షించే పని అండి ఇది. ప్రాణాన్ని రక్షించడం మాత్రం కాదు. వైద్య రంగంలో బహుశా మనం ప్రాణాలు నిలబెడతాం, కానీ ఆత్మ నిలబెట్టలేదు వైద్య రంగం. కానీ వాక్యం అందించవలసిన వైద్యుడే సువార్థికుడైతే, సువార్థికుడు అనే వైద్యుడు ఆత్మను జాగ్రత్తగా కాపాడి ఆత్మను చేర్చవలసిన చోట చేర్చాలనంటే ఆ సువార్థికుడు అనే వైద్యుడు. సువార్థికులను వైద్యులతోనే పోల్చాడు యేసుప్రభు వారు. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు కాదు అంటున్నప్పుడు ఆయన మాట్లాడుతుంది సువార్థికుల గురించే. సువార్థికుడు ఒక సేవకుడా? అవును. ఆ సేవకుడు ఒక సైనికుడా? అవును. ఆ సైనికుడే ఒక ఆత్మీయ వైద్యుడు. మరి వైద్యాన్ని నేర్చుకోవాలిగా. నేర్చుకోవాలంటే సమయాన్ని కేటాయించాలిగా. దాని కొరకు యేసుప్రభు వారే కేటాయించొచ్చాడు ఈ లోకానికి. పరిశుద్ధాత్ముడే వినొచ్చాడు ఈ లోకానికి. మిగిలిన వాళ్ళందరినీ నేర్చుకోమని చెబుతున్నాడు యేసుప్రభు వారే. అపోస్తలులు అనే శిష్యులను ఆయన ట్రైన్ చేసిన తర్వాతనే వెళ్ళమని చెప్పాడు, కానీ జాగ్రత్తగా చెప్పాడు పరిశుద్ధాత్ముడు వచ్చేంతవరకు వెళ్ళకండి అని. అవునా? సుమారు 3.5 సంవత్సరాల పాటు వారికి శిక్షణ ఇచ్చి, మీ కొరకు నేను చేసిన వాగ్దానం పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చేంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పాడు. ఎందుకు ఆ జాగ్రత్తలు చెప్పాడు? ఆయన వచ్చిన తర్వాతనే మీకు పరిపూర్ణమైన జ్ఞానం అనేది వస్తుంది. ఆయన వచ్చిన తర్వాతనే ఆయన ఉండగానే మీరు ముందుకెళ్ళాలి. సర్వసత్యంలోనికి నడిపించాలి కదా పరిశుద్ధాత్ముడు. మళ్ళీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా మనం బైబిల్లో ఉన్న వారిని చూసినప్పుడు నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా బైబిల్ చెప్పేయచ్చు అని అనుకుంటే ఎలా కుదురుతుందో మీరు చెప్పండి ఒకసారి. అందుకే ఏది పడితే అది తీసుకొని ఎలా పడితే అలా చెప్పడం ఈరోజు పరిపాటిగా అయిపోయినట్టుగా మనం చూస్తుంటాం. కానీ సమాజానికి సువార్త చాలా అవసరం అనడానికి ఇప్పుడు నేను చెప్పిన విషయమే ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి ఒకప్పుడు దూతలను పంపి ప్రవక్తలను పంపి మనుషులతో మాట్లాడితే చివరికి యేసుప్రభు వారిని కూడా తన దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాలనుకున్నంత ఆయనకు చెప్పి నేర్పించి ఆయనను పంపించాడు. పరిశుద్ధాత్ముడు అలానే వచ్చాడు. ఇక భక్తులను గురించి మనం ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా ఈ సువార్త కొరకు అవసరమైతే ప్రాణాలు పెట్టడానికైనా కూడా వారు వెనుకాడలేదన్నట్టుగా మనకు తెలుసు. సువార్త కొరకే వాళ్ళు బ్రతికినట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఉదాహరణకు బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి మనం ఆలోచిస్తే అసలు బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎవరు? బైబిల్ ఆయన గురించి ఏం చెబుతోందో కొన్ని వచనాలు యోహాను గారి గురించి చూద్దాం ప్రియులారా. మళ్ళీ చెబుతున్నాను, రెఫరెన్స్లు చాలా ఇస్తాను మీకు. మెంటల్గా ముందే మీరు ప్రిపేర్ అయిపోయి, భోజనం చేసాం కనుక పగ తీర్చుకుంటున్నాడు వదలడు అని ముందే మీరు డిసైడ్ అయిపోయి, అలిసిపోయినంతవరకు ఇస్తాడని ఫిక్స్ అయిపోయి రాసుకోవాలి. వీడు యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. 6వ వచనం నుండి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగు అయి ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. ఎందుకు వచ్చాడు యోహాను గారు? వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. ఎవరు ఆ వెలుగు? యేసుప్రభు వారు. యేసుప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే ఏం ప్రకటించడం చెప్పండి? క్రీస్తును గూర్చిన మాటే సువార్త. అవునా? సువార్త ప్రకటించడానికే యోహాను గారి లోకానికి వచ్చినట్టుగా మనకు లేఖనం చెబుతోంది. మరికొన్ని వచనాలు యోహాను గారి గురించి చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చూద్దామా? 18వ వచనం, ఇదియుగాక అతడు ఇంకను, యోహాను గారి గురించి ఇది, ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. ఎవరు సువార్త ప్రకటించుచుండెను? యోహాను గారు. యోహాను గారు సువార్త ప్రకటించడానికి, సువార్త కొరకు ఆయన తన జీవితాన్ని ఏం చేశాడో మీకు తెలుసుగా. అసలు లోక సంబంధమైనటువంటి ఎటువంటి ఆశలు, ఎటువంటి కోరికలు, ఎటువంటి సుఖాలు దేన్ని కోరుకోలేదు యోహాను గారు. బ్రతికినంత కాలం సువార్త ప్రకటించాలి, అలాగనే కన్నుమూయాలి. యోహాను గారి తీరది, యోహాను గారి బ్రతుకది. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవగలరు ఎవరైనా?
మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఎలా ప్రారంభమైంది అది? కింద యోహాను గారి ప్రవచనం. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతని మార్గం సిద్ధపరచును. అంటే ఆయన సువార్త ప్రారంభం ఎవరితో అయింది? కొత్త నిబంధనలో యోహాను గారితో అయింది. యోహాను గారితోనే ఆయన సువార్త ప్రారంభమైనట్టుగా, అది యోహాను గారు ప్రకటిస్తున్నట్టుగా మనకు అర్థమైపోయింది. అవునా? అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా ఆయన ఈ లోకానికి వచ్చి సువార్త కొరకే బ్రతికినట్లుగా మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ సమాజానికి సువార్త ఎంత అవసరమైతే ఇలాంటి వాళ్ళు తమ జీవితాలను త్యాగం చేస్తారో మీరు ఆలోచించాలి. యేసుప్రభు వారు తన జీవితంలో సువార్తను ప్రకటించుటకు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడారో కొన్ని మాటలు మనం చూద్దాం. లూకా సువార్త, యేసుప్రభు వారు ఎందుకు వచ్చానని ఆయన చెబుతున్నాడో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనం చూద్దామా? లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనం. ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. ఎందుకు పంపబడ్డాడు యేసుప్రభు వారు? ఎందుకు పంపబడ్డాడు? సువార్తను ప్రకటించుటకే. నేను ప్రకటించాలి అని అంటున్నాడు. అది ఎంత అవసరమైతే యేసుప్రభు వారు మాట్లాడుతున్నారో మీరు ఆలోచించాలి. ఇక మీరు చాలా వేగంగా యేసుప్రభు వారు సువార్త గురించి మాట్లాడిన మాటలు, సువార్త ఆయన ప్రకటించాడు అనుటకు నేను రెఫరెన్సులు చెబుతుంటాను, మీరు రాసేసుకుంటూ ఉండండి. తర్వాత చూడండి. ఇప్పుడు మీరు చూడడం మొదలు పెడితే సాయంత్రం అవుతుంది ఇవి అయిపోవడానికి. ఓకే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం 23వ వచనం రెండు రాసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17, 23లో యేసుప్రభు వారు సువార్తను ప్రకటిస్తున్నట్టుగా మనం చూడగలం. అంటే మీకు డైరెక్ట్గా అర్థం కావడానికి ఇవి ఇస్తున్నాను నేను, ముందుగా డైరెక్ట్గా అర్థం కావడానికి మీకు ఇస్తున్నాను. అలాగే 9వ అధ్యాయం 35వ వచనం, అదే మత్తయి సువార్త 9:35, 35. అలాగనే మత్తయి సువార్త 11:5వ వచనం, 11:5వ వచనం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం, 24:14. ఓకే, అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనములు. తెలుసు కదా, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు యేసుప్రభు వారు గలిలయకు వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ వచనం అందరూ చూద్దాం. 3వ అధ్యాయం మార్కు సువార్త 3వ అధ్యాయం. ఖచ్చితంగా చూడాల్సినవి చూసుకుంటూ, రాసుకోవాల్సినవి రాసుకుంటూ, రాసినవి ఇంట్లో చూస్తూ మనం ముందు కొనసాగాలి. ఓకే, మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వచనంలో చూద్దాం. 14-15. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవాలనని ఆయన 12 మందిని నియమించాడు. ఎందుకు నియమించాడు వీళ్ళని? సువార్త కోసమే వారిని ఆయన నియమించినట్టుగా మన బైబిల్లో చూస్తున్నాం. అదే మార్కు సువార్త. నెక్స్ట్ అదే మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. ఇది కూడా చూద్దాం. 8:35 చూద్దాం. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును. నెక్స్ట్, నా నిమిత్తము, సువార్త నిమిత్తం అన్నాడు. సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొని. నిజంగా మీకు యేసుప్రభు వారి మీద అసలైన అభిమానం ఉంటే ఇవన్నీ విలువైన మాటలుగా మీరు స్వీకరించాలి. కొన్ని మాటలు ఎక్కువ వినేసరికి దాని విలువ పోతుందేమో. చిన్నప్పటి నుంచి విన్న మాటే కదా, తెలిసినదే చెప్పాడు, రెఫరెన్స్ మాకు తెలుసు ఎప్పటి నుంచో. అది కాదు పాయింట్ ఇక్కడ. సువార్త ప్రకటించమని, సువార్త నిమిత్తం అవసరమైతే ప్రాణం పోయినా పర్లేదు అంటున్నాడు యేసుప్రభు అక్కడ. ఈ మాట అంటున్నది సాక్షాత్ యేసుప్రభు అని మర్చిపోకండి. సువార్త కోసం ఒకవేళ ప్రాణం పోయినా మీరు నష్టపోయేది ఏం లేదంటున్నాడు, లాభమే తప్ప నష్టం లేదంటున్నాడు. అది మీరు గమనించాలి అక్కడ. 10వ అధ్యాయం 29వ వచనం. అదే మార్కు సువార్త 10:29. అందుకే ఎట్లా, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములైనను, మొత్తం లిస్ట్ అంతా తెలుసు మీకు. అవసరమైతే ఇన్ని పోగొట్టుకున్నా తిరిగి మీరు సంపాదిస్తారు అంటున్నాడు ఆయన. తిరిగి మీరు సంపాదిస్తారు అని అంటున్నాడు ఆయన. 13-10 కూడా రాసుకోండి. తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. అలాగనే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. చెప్పగలరా చూడకుండా ఎవరైనా? మార్కు సువార్త 16-15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి కదా. ఇవన్నీ మనం బైబిల్లో చూస్తున్నటువంటి మాటలు. యేసుప్రభు వారు
సమస్త జనులను శిష్యులుగా చేయండి, ఆజ్ఞాపించినవని తెలియచేయండి. మత్తయి సువార్త 28:19 కూడా మీకు తెలిసిన మాటలు. యేసు ప్రభువారు నొక్కి చెప్పాడు సువార్తను ప్రకటించమని, నొక్కి చెప్పాడు సువార్తను ప్రకటించమని. ఇకపోతే అపోస్తలులు తెలియజేశారో లేదో మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలలో ఎన్నో మాటలు తెలుసు మనకి. అపోస్తలుల వాక్యం చెప్పినట్టుగా అపోస్తలుల కార్యాలు మొత్తం అదే కనపడుతుంది మీకు. అపోస్తలుల కార్యములు మొత్తం అదే కనపడుతుంది మీకు. చూడండి, 2వ అధ్యాయంలో పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినాన్ని ఏం పంచుకున్నాడు ఆయన? పెంతెకొస్తు పండుగ దినాన్ని ఏం చెప్పాడు ఆయన? సువార్త చెప్పాడు ఆయన, సువార్త చెప్పాడు. అలాగే 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. అంటే నమ్మాలంటే వాళ్ళకి ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. ఇకపోతే సువార్తను తెలియజేయొద్దని వీళ్ళను బెదిరిపెట్టినట్టుగా మనం కొన్ని వచనాలు చూడగలిగితే 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అప్పుడు వారిని పిలిపించి పేతురు గారిని, యోహాను గారిని, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించి, అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా లేమని వారికి ఉత్తరం ఇచ్చి చెప్పేశారు. అంటే వీళ్ళు అసలు రాజీ పడకుండా సేవ చేశారని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏమండి? 5వ అధ్యాయం 40వ వచనం. 5వ అధ్యాయం 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. వీళ్ళేమో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులు ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింట మానక బోధించు యేసే క్రీస్తు అని ప్రకటించారు. కొట్టించుకుని వెళ్ళి చెప్తున్నారు. మళ్ళీ మీకు అర్థం కావాలి దేనికి వాళ్ళు రాజీ పడకుండా వెళ్ళిపోతున్నారని. అంటే ప్రాణం తీసినా పర్లేదు, ప్రాణం పోయే ముందు 4 మాటలు చెప్పి చచ్చిపోదాం అంటే తమ జీవితంలో వాళ్ళు సువార్తకి ఇచ్చినంత ప్రాధాన్యత ఇంకొక దానికి లేదని మీరు అర్థం చేసుకోవాలి. అవునా? వెరీ గుడ్. 6వ అధ్యాయం 7వ వచనం. అదే అపోస్తలుల కార్యములు 6:7. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించిన. వాక్యము ప్రబలమైతేనే శిష్యుల సంఖ్య పెరుగుతుంది. అది మీకు అర్థం కావాలి. 8వ అధ్యాయం 4వ వచనం. 8వ అధ్యాయం 4. స్టెఫెన్ గారి గురించి తెలుసు కదా మీకు. 7వ అధ్యాయం మొత్తం స్టెఫెన్ గారిదే, నేను చెప్పలేదు, అది కూడా రాసుకోండి. 7వ అధ్యాయం మొత్తం సువార్త కొరకు స్టెఫెన్ గారు రాళ్ల చేత కొట్టబడి చనిపోయినట్టుగా మనకు తెలుసు, హతసాక్షి. 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు, పైన హింసలు పొంది చెదిరిపోయారు వీళ్ళు. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? 4వ వచనంలో సువార్త వాక్యమును ప్రకటించి సంచారం చేసేది. అక్కడ సువార్త చెప్పినందుకే కొట్టారు యెరూషలేములో. వీళ్ళు వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి చెప్పడం మొదలుపెట్టారు. ప్లేసు మారినా పని మారదంటున్నారు వీళ్ళు. అంతేనా? వెరీ గుడ్. అలాగే 12వ వచనం, 8:12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచు అని చూడండి, సువార్త ప్రకటించాడు. 25వ వచనం. 25వ వచనం. పేతురు గారు, యోహాను గారు అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. చెప్పండి. అపోస్తలులైన పేతురు గారు, యోహాను గారు వీళ్ళిద్దరు ఎక్కడ ప్రకటించారు వాక్యం? గ్రామాలన్న పదం ఉంది చూడండి ప్లీజ్. అక్కడ అనేక గ్రామాలలో వాక్యం చెప్పారు. ఎవరు? అగ్రగణ్యులైన పేతురు గారు, యోహాను గారు. పేతురు లాంటి వాడు, యోహాను గారు లాంటి వారు వాక్యము చెప్పడానికి గ్రామాలకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి? అందరూ గ్రామాలకు వెళ్ళారు. ఇప్పుడు మీరందరూ ఎవరు? సువార్థికులుగా ఇక మీరు తయారైపోతున్నారు. ఇప్పుడు సువార్థికులు అన్న వాళ్ళు గ్రామాల్లో వాక్యం చెప్పాలా, పట్టణాల్లో చెప్పాలా? గ్రామాల్లో చెప్పాలా, పట్టణాల్లో చెప్పకూడదా? సువార్థికుడు ఎక్కడైనా చెప్పాలి వాక్యం. అది నేర్చుకోవాలి ఇక్కడ, పట్టణములలోనూ గ్రామాలలోనూ. ఎందుకు చెప్పానంటే, ఎందుకు ఆగానంటే అక్కడ మన బండి ఎందుకు ఆగిందంటే, సేవలో ఉన్నప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొంతమంది మనం విచారించవలసిన విషయం ఏంటంటే, చిన్ని ప్రాంతాలకు, చిన్న ఊర్లకు వెళ్ళాలంటే రావడానికి అంతగా ఇష్టపడరు. మీరు గమనించింటారు. ఎందుకంటే మా స్టేజ్ అది కాదండి, కొంచెం మాకు స్టేజ్ పెద్దగా ఉండాలండి. మా స్టేజ్ ఏ స్టేజ్ అంటే, స్టేజ్ పెద్దగా ఉంటేనే వచ్చే స్టేజ్. అంటే పేతురు గారి కంటే గొప్పవారా? యోహాను గారి కంటే గొప్పవారా?
వాళ్ళ అపోస్తలు అండి, వాళ్ళ క్యాడర్ వేరు. అలాంటి వారే చిన్ని చిన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పారు. గనుక భవిష్యత్తులో మీరు ఎప్పుడు కూడా చిన్ని చిన్ని ప్రాంతాలకు, నేను ఒకవేళ మీకు ఏదైనా స్థాయి వచ్చిన ఫ్యూచర్లో ఏమంటే ఎక్కువ మంది మిమ్మల్ని గుర్తుపట్టినా, ఎక్కువ మంది చేత మీరు గుర్తింపు పొందినా, ఆ టైంలో మీరు దానికి ఎగ్జైట్ అయిపోయి, దానికి ఏదో ఎమోషనల్గా ఫీల్ అయిపోయి, లేదా ఇంకేదో మిమ్మల్ని మీరు ఊహించేసుకొని ఐఎమ్ నాట్ ఎ విలేజ్ స్పీకర్ అన్నట్టుగా మీరు రాకూడదు అక్కడికి. అలాంటి పరిస్థితి రాకూడదు. ఇంతకీ శిష్యులకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఒక్కసారి లూకా సువార్త 8కి వద్దాం. ఈ శిష్యులకి గ్రామాల్లో కూడా వాక్యం చెప్పడానికి వీళ్ళకి అలాంటి సిద్ధ మనసు ఎందుకు వచ్చిందో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చూద్దామా. 1వ వచనం, వెంటనే యేసు ప్రభు వారు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను, అంటే సిటీ, నెక్స్ట్ ప్రతి గ్రామములోనూ సంచారం చేశాడు. అంటే యేసు ప్రభు వారు సిటీ స్పీకరా, విలేజ్ స్పీకరా? సిటీ ఆల్రౌండర్ అనమాట. సిటీకైనా రెడీ, విలేజ్కైనా రెడీ. ఇక్కడ గమనించవలసింది, మీరు ఎప్పుడు కూడా అందరినీ సమానంగా మీరు చూడాలి. పెద్ద ఊరిలో ఉన్న వారిని గొప్పవాళ్ళని, చిన్న ఊరిలో ఉన్న వాళ్ళని చిన్నవాళ్ళని, మనసులో ఎప్పుడు కూడా అలాంటి స్థాయి ఎవరికి డివైడ్ చేయకూడదు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నవారైనా పట్టణాల్లో ఉన్నవారైనా దేవుడిచ్చిన ప్రకృతిలోని గాలిని పిలిచే బతుకుతున్నారు. పట్టణాల్లో ఉండే వాళ్ళకి దేవుడు స్పెషల్ గాలి ఏమి ఇవ్వలేదు కదా. దేవుడు పక్షపాతి కాదని ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏం చేస్తున్నాడు? ఆయన తన సూర్యుని ఉదయింపజేసి తన వర్షాన్ని కుమ్మరించుచున్నాడు. దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు దేవుని సేవకులుగా మనము కూడా అందరినీ సమానంగా స్వీకరించాలి తప్పితే హోదాను బట్టో, ఏమండి, వాళ్ళ చదువులను బట్టో, వాళ్ళ డెసిగ్నేషన్లు బట్టో మనం ఒకరిని గొప్పవారిగా ఒకరిని తక్కువవారుగా ఎప్పుడు చూడకూడదు. దేవుని బిడ్డలకు అది మంచిది కాదు, శ్రేయస్కరం కాదు, అది మాదిరికరమైనటువంటి వైఖరి కాదు. కనుక రేపొద్దున మీరు ఒకవేళ 10,000 మంది మధ్యలో చెప్పగలిగే స్పీకర్గా మీరు మారిపోయినా, మీరు వాక్యం చెబుతుంటే 10,000 మంది ఒక గ్రౌండ్లో వచ్చి కూర్చొని వినగలిగేంత స్థాయి మీదైనా, ఎక్కడైనా 10 మంది కూర్చొని వాక్యం చెప్పమంటే నో అని కళలో కూడా అనకూడదు. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇది? యేసు ప్రభు దగ్గర నుంచి శిష్యులు నేర్చుకున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. అసలు మనం ఎవరమంటే గొప్పవాళ్ళమని ఫీల్ అవ్వడానికి? గొప్పవాళ్ళమని ఫీల్ అవ్వడానికి మనకున్న స్థాయి ఏంటి నాకు చెప్పండి. మనం అందరము చెప్పమన్నది చెప్తున్నామే కానీ మనం ఓన్గా రాసి చెప్పిండేది ఏం లేదు ఇక్కడ. హలో 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 రైట్. గొప్పవారిగా మనం ఫీల్ అవ్వడానికి ఇందులో మనం చేసింది ఏముంది చెప్పండి? తండ్రి పంపగా మన వరకు మాటలు వచ్చాయి, ఆ మాటలు తీసుకొని వెళ్ళి అందించాలి. అపార్థం చేసుకోకుండా ఒక మాట చెప్తాను. పోస్ట్ మ్యాన్ గారు లెటర్ తీసుకొని అందించారు. ఆ లెటర్లో చాలా విలువైన సమాచారం ఉంది. ఇంతకీ ఇప్పుడు గొప్పవాళ్ళు ఎవరంటే లెటర్ రాసిన ఆయన, లెటర్ తీసుకొని వచ్చిన ఆయన? లెటర్ రాసిన ఆయన సైలెంట్గా ఉన్నాడు, లెటర్ ఇచ్చిన ఆయన మాత్రం అంటున్నాడు అనమాట. నువ్వు లెటర్ తీసుకొని వచ్చిన వాడివేగా. ఆ లెటర్ను బట్టి నీకు విలువ రావాలంటే ముందు ఎవరికి వెళ్ళాలి? ఆ క్రెడిట్ అనేది రాసిన ఆయన క్రెడిట్ వెళ్ళాలి, పంపించిన ఆయనకు ఆ క్రెడిట్ వెళ్ళాలి. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ గారు పంపించిన ఆయనకంటే నేనే గ్రేట్ అని నిలబడ్డాడు అనుకోండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. మనందరం ఎవరు అనుకుంటున్నాం? మనం అందరం కూడా లెటర్లు అనేక మందికి అందించే ఒక మెసెంజర్స్ మాత్రమే. అందుకే మనం పరిచారకులం. నువ్వు వాక్యం చెబుతున్నాడు 10 మంది వింటున్నా నువ్వు పరిచారకుడివే, 10,000 మంది వింటున్నా స్టిల్ నువ్వు పరిచారకుడివే. ఇందులో మనకు పెద్దగా పెరిగేదేం లేదు, తరిగేదేం లేదు. అలాంటి ఫీలింగ్లోనే కన్ను మూసేంత వరకు ఉండాలండి సేవకులు. జనాన్ని చూసి ఓ అనుకున్నాం అనుకోండి, ఈ జనబలం, ధనబలం, ఇలాంటి బలాలన్నీ కూడా మనం సమాధి దగ్గరికి వెళ్ళేంతవరకే. కొందరు ఐశ్వర్యమును బట్టి, కొందరు శౌర్యమును బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారట. మనమైతే అంత గొప్ప దేవునికి పనిచేసే భాగ్యం మనకు దొరికిందని దానిని బట్టి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి తప్పితే అక్కడికి ఏదో ప్రజల మధ్య మనమే దేవుళ్ళుగా చలామణి అవ్వడానికి దేవుడు మనల్ని పంపలేదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికే చెల్లాలి మన పని వలన. ఆయన మహిమ కొరకు మనం పరిచర్య చేయాలి తప్పితే మనం వాక్యం చెప్పి దండ మన మెడలో వేయించుకున్నాం అనుకోండి, దానివల్ల పరలోకంలో మనకు ఎటువంటి ధనము సమకూర్చబడదు.
గనుక యేసుప్రభు వారిని చూసి శిష్యులు నేర్చుకున్నారు. శిష్యుల జీవితాన్ని, వాళ్ళ కార్యాలను, అపోస్తలుల కార్యాలను మనం చదివితే వాళ్ళు చిన్ని చిన్ని గ్రామాల్లో కూడా వాక్యం చెబుతూ అందరినీ సమానంగా చూసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అసలు పేతురు గారు, మీరు జనరల్గా ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. పెంతెకోస్తు పండుగ దినాన పేతురు గారు వాక్యం చెబితే ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు చెప్పండి? 3,000 మంది అండి. ప్రపంచ చరిత్రలో ఒక్కసారి వాక్యం చెబితే ఇంతమంది బ్యాప్టిజం తీసుకోవడం మా తర్వాత ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు నంబర్ 1 స్పీకర్ అంటే ఆయనే అనుకోవాలి ఇప్పుడు మనం కొద్దిసేపు. ఆ తర్వాత 4వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను, తీయండి ఎవరైనా. అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. పేతురు గారి వాక్యం అదంతా. వారిలో కేవలం పురుషుల సంఖ్యనే ఇంచుమించు 5,000 మంది అండి. కేవలం పురుషులు మాత్రమే. సాధారణంగా మీటింగ్ అనగానే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుందని మీకు తెలుసు. పురుషుల సంఖ్యను ఎందుకు రాశారంటే స్త్రీలను లెక్క పెట్టలేనంతమంది ఉన్నారు కనుక. జనరల్గా పురుషులే 5,000 మంది ఉన్నారు. పోనీ 5,000 రాసుకోండి కొద్దిసేపు. పెంతెకోస్తు పండుగ దినాన 3,000, 8,000 మంది. మన జీవితాంతం పనిచేసిన 8,000 మందిని తీసుకొని రాలేం మనం. ఇప్పుడు వస్తాను పాయింట్కి. పేతురు గారు వాక్యం చెబితే 1,000 మంది మారుతున్నారు. అంత గొప్ప ప్రసంగి కూడా ఆయన. పేతురు గారు అనగానే మీరు ఎప్పుడు కూడా సైకలాజికల్గా ఆయన ఏదో ఎప్పుడు పేతురు గారిని చాలా చిన్నవాడిగా మాట్లాడుకుంటుంటారు జనాలు. అది చాలా తప్పు. ఒక్కసారి అబద్ధం మాట్లాడండి, యేసుప్రభుని తెలీదని. ఏమండి? యేసుప్రభు వారిని ఎరుగనని ఆయన ఎవరో తెలియదని ఒకసారి అబద్ధం ఆడాడు. రైట్, తెలిసిన మాట అది. ఇంకొక్కసారి యూదులకు భయపడి వెనుకాడినప్పుడు పౌలు గారు ఆయనను గద్దించారు పబ్లిక్లో. ఆ 2 చోట్ల తప్ప పేతురు గారు ఎక్కడ వీక్గా కనపడ్డారు. అసలు ఏమనుకుంటున్నారు పేతురు గారు అంటే, నీ బండ మీద నా సంఘమును కట్టుదునని పేతురు గారి గురించి మాట్లాడారు ఆయన. తొందరపడతాడు, ఆవేశంలో ఎక్కువ మాట్లాడతాను, చీప్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నిజం చెప్తున్నాను, పేతురు గారి పాదాల దగ్గర కూర్చోవడానికి కూడా మనకు అర్హత లేదు. అంత గొప్ప సేవకుడు ఆయన. మీ ఇంట్లో ఈరోజు ఏం మాంసం అంటే పేతురు అంటున్నాడు ఒక ఆయన. కోడికి కోడి భాష వాడుకోవడానికి పేతురు గారు వచ్చారా? అసలు బైబిల్లోని భక్తులను క్రైస్తవులు ఎంత చీప్గా మాట్లాడుకుంటారంటే, చికెన్ అయితే పేతురు, ఫిష్ అయితే యోనా, మరొకటైతే అబ్రహం. విశ్వాసులకు తండ్రి ఆయన. మీరు ఆలోచించండి. వాళ్ళు భక్తులండి, గొప్ప సాక్షి సమూహం అని వాళ్ళకి పేర్లున్నాయండి. అసలు పెద్దల గురించి మాట్లాడేటప్పుడు ఎంత మర్యాదగా మాట్లాడాలి. అంతెందుకు, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, రైటా? వాళ్ళ పేర్లు పెట్టి మాట్లాడండి అలా కోడి భాషలాగా. మనసు ఒప్పదు. ఇక మీద ఎవరైనా కోడి మాంసానికో ఇంకొక మాంసానికో వాళ్ళ పేర్లు పెట్టాలంటే మీ పేర్లు పెట్టుకోండి. మెడలో ఒక కోడి తగిలించుకొని ఈ రోజు నుంచి నేను కోడికి కోడి భాష అని ఫోటో వేసేసుకొని. ఆ భక్తులు చూడండి, అక్కడ పేతురు గారు వాక్యం చెబితే 1,000 దేవుని దగ్గరికి వస్తున్నారనంటే ఆయన కమిట్మెంట్ ఎలాంటిదో మీరు ఆలోచించండి. కొట్టించుకొని చెప్పకుండా మా అన్న వెళ్ళిపోయాడు, చెప్పి తీరుతానని చెప్పాడు. అంత అంకిత భావం పేతురు గారిది. జైల్లో ఉంటే బెయిల్ ఇచ్చి తీసుకొని వచ్చింది దేవదూత. తెలుసు కదా పేతురు గారి హిస్టరీ. అలాంటి పేతురు గారు ఇన్ని 1,000 మందిని మార్చి ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు దేవుడు. అది కొర్నేలి ఇల్లు. ఒక ఇంటికి వెళ్ళి చెప్పమన్నాడు అండి. ఎక్కడ చెప్పమన్నాడు వాక్యం? ఇంట్లో అంటే హౌస్లో ఒక మీటింగ్, చిన్న మీటింగ్, కాటేజ్ మీటింగ్ అంట మన భాషలో. అంతేనా? గృహాలను దర్శించడం. కాటేజ్ మీటింగ్ అంటే ఒక ఇంట్లో ఇంత ఇల్లు ఉండొచ్చు, నాకు తెలిసి ఇంకొంచెం పెద్దగా ఉండొచ్చు. అప్పుడు పేతురు గారు, ప్రవ్వా నా గురించి నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లేదు, నా ప్రొఫైల్ ఒకసారి చెబుతాను నీకు. వన్స్ అపాన్ ఎ టైం నేను వాక్యం చెబితే 3,000, తర్వాత 5,000 పురుషులు మాత్రమే. అలాంటి లెక్క పెట్టుకుంటే వెనకల మార్చిన సంఖ్యనే ఎక్కువ ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి, నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు ప్రభు, జూనియర్స్ చాలామంది, వాళ్ళు పంపు, ఆల్ దే ఆర్ మై స్టూడెంట్స్ అని అనలేదు. సైలెంట్గా వెళ్ళిపోయి ఇంట్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. మీకు ఇంకా మ్యాటర్ అర్థం కావాలి.
పెద్ద గ్రౌండ్లో స్టేజ్ మీద వాక్యం చెప్పినా ఎప్పుడైనా చెట్టు కింద చెప్పాల్సి వస్తే అర్జెంటుగా చెట్టు కింద దిగి చెప్పాల్సిందే. ఎవరికి ఉండాలి ఈ లక్షణం? సువార్థికులకు ఉండాలి. నాది ఆ స్టేజ్ అసలు ఎవరు అనకండి ఆ మాట. ఆ స్టేజ్లు ఏమి ఉండవు, ఇక్కడ స్టేజ్లు ఏమి ఉండవు. ఎక్కడున్నాం మనం? అపోస్తలుల కార్యములు 8:25. వెరీ గుడ్. 35-36 అదే 8వ అధ్యాయం 35-36. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించాడు. ఫిలిప్పు కూడా పెద్ద స్పీకర్ అండి. ఆ పెద్ద స్పీకర్ ఒక్కడికి వెళ్ళి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పాడు ఆయనకి. అక్కడ చూడండి 40వ వచనం. అయితే ఫిలిప్పు అజోతులో కనబడాను. అక్కడ నుండి కైసరయ్యకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలోనూ సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను కదా. వెరీ గుడ్. ఇంకా ముందుకు వెళ్ళిపోతే తెలుసు కదా, ఉదయం చెప్పాను నేను 13వ అధ్యాయంలో పౌలు బర్నబాలు సువార్త చెప్పినట్టుగా 32-33లో చూపించాను. ఉదయం చెప్పాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 32-33. అలాగే 14వ అధ్యాయము 15వ వచనంలో కూడా మీకు సువార్త గురించిన మాట మీకు కంటికి కనపడుతుంది. అలాగే 16వ అధ్యాయం 10వ వచనం రాసుకోండి. అలాగనే 16వ అధ్యాయము 10వ వచనంలో పరిశుద్ధాత్ముడు సువార్త ప్రకటించమని మాసిదోనియాకు పంపుతున్నాడు వాళ్ళని. ఎక్కడికి? మాసిదోనియాకు పంపుతున్నాడు. అంటే ఖండాలు దాటుకొని వెళ్ళిపోతుంది సువార్త. అవునా కదా? ఖండాలు దాటుకొని వెళ్ళిపోతుంది. ఫిలిప్పు గారికి ఉన్న ట్యాగ్ ఏంటో చెప్పమంటారా? సువార్థికుడైన ఫిలిప్పు. 21:8వ వచనం. 21వ అధ్యాయము 8వ వచనంలో మీకు ఆయన ఒక సువార్థికుడు అని మీకు అర్థమవుతుంది. మీకు పౌలు గారి ప్రయాణాలు చెప్పాను. సువార్త కొరకు ఆయన ఎంత గొప్ప పని చేశాడో మనకు తెలుసు. ఇక ఆయన పరిస్థితి ఎట్లుంటుందంటే సమయమందును అసమయమందును స్థలమందును చెప్పండి. ఇక అంటే కరెక్ట్ ప్లేస్ అయినా రాంగ్ ప్లేస్ అయినా వాక్యం చెప్పకుండా మాత్రం సైలెంట్గా ఉండలేడు. అది పౌలు గారి తత్వం కదా. చెరసాల్లోకి వెళ్ళాడు. ఏ టైంలో వెళ్ళాడు? ఆల్మోస్ట్ నైట్ వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి కొట్టించుకొని వెళ్ళాడు. మామూలుగా కొట్టించుకోలేదు ఆయన. పౌలు గారు, శీల గారు అర్ధరాత్రి వెళ్ళి వీళ్ళు ఏం చేశారు చెప్పండి? అర్ధరాత్రి వేళ దెబ్బలకు బాధపడుతూ పడుకోకుండా ఉన్న ఖైదీలందరినీ మార్చాలని టార్గెట్ చేసి అందరినీ మార్చేశారు పాటలు పాడి. పాటల్లో ఏం పెట్టి? మాటలు పెట్టి చెరసాలలో ఉన్న ఖైదీలను మార్చి పనిగా చెరసాల నాయకుడు బయటకు వచ్చి అయ్యలారా రక్షణ పొందడానికి మేం చేయాలంటే ఇప్పుడు అడక్క కలిసిపోయాము, రేపు మార్నింగ్ చెప్తాను అని అనలేదు వీళ్ళు. ఆ రాత్రి ఆ గడియలోనే ఏం చేశారు వీళ్ళు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నువ్వు ఒకడు అనుకోండి ఇంటోళ్ళ గురించి చెప్పారు. అప్పుడు ఈ క్యాండిడేట్ లైట్ వెలిగింది. అమ్మో ఇంటోళ్ళకి కూడా అవసరం, వాళ్ళని తీసుకొని వచ్చారు. వాళ్ళకి వాక్యం చెప్పాడు ఆ గడియలోనే. వాక్యం చెప్పడం కాదు, మరి ముంచాడు అందరినీ టక్కని. బ్యాప్టిజం అర్ధరాత్రి వెళ్ళండి. అర్ధరాత్రి వెళ్ళి వాక్యం చెప్పాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఈయనకి? టైం లేదు. మరి మళ్ళీ జైలుకి వస్తాడో లేదో టైం. మరి ఇప్పుడు టైం బాగుంటే జైలుకి వచ్చాడు. అవునా? కనుక ఈ అర్ధరాత్రి వీళ్ళందరినీ మార్చారు. మళ్ళీ వీళ్ళు దొరకరు వీళ్ళకి. మరుసటి దినం బెయిల్ వస్తే ఖైదీలకు వాక్యం చెప్పే అవకాశం ఉండదు. అర్ధరాత్రి ఎవరు ఉండరు. చక్కగా చెప్పేశాడు వాక్యం. రక్తాలు కారుతున్నాయి లేదా? మీకు విషయం తెలుసా? అదంతా అయిన తర్వాత ఈయన గాయాలు గడుగుతాడు చెరసాల నాయకుడు. పాటలు పాడిన తర్వాత గాయాలు గడిగేది. కానీ అప్పటికీ ఆయనకు రక్తం కారుతోంది. ఒకవైపు రక్తం కారుతున్నా వాక్యాన్ని చెప్పకుండా మాత్రం మానలేదు ఆయన. కానీ జ్వరం వస్తే మనం మానేసిన రోజులు చాలా ఉన్నాయి. జలుబుకు జ్వరానికే మన మీటింగ్లు మానేసిన చరిత్ర మంది. రక్తాలు కారుతున్నా వాక్యం చెప్పి మార్చిన చరిత్ర అయింది. తేడా ఉందంటారా లేదంటారా? కొంచెం ఉందా ఎక్కువ ఉందా? బాగా రైట్. ఇక మన ప్రవేశం పత్రికల్లోనికి
పత్రికలు అనగానే ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న వారికి ఆయన పత్రికలు రాశాడు. రోమా ఒక ప్రాంతం, కొరింథీ ఒక ప్రాంతం, గలతీ ఒక ప్రాంతం, ఎఫెసీ ప్రాంతం, ఇన్ని ప్రాంతాలలో ఉన్న విశ్వాసులందరికీ పత్రికలు రాస్తూ వాళ్ళందరికీ భక్తులందరూ ఏం చెప్పారో కొన్ని మాటలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం సువార్త గురించి 9-10 వచనాలు. ఉదయం నేను 7వ వచనం చూపించాను, అందుకు దాటుకొని వెళ్ళిపోతున్నాను. 9-10 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. 10వ వచనం మధ్యలో ఉంటుంది. సువార్త నేను చెబుతుంటే నాకు సాక్షి దేవుడే అని చెబుతున్నాడు. అంత గొప్పగా చేస్తున్నాడు ఆయన. 15-16 వచనాలు అదే అధ్యాయం 15-16. కాగా నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను గాను. అది పౌలు గారి జీవితం. ఎంత వీలైతే అంత మీకు ప్రకటిస్తాను, సిగ్గుపడకుండా ప్రకటిస్తాను అంటున్నాడా? అంటున్నాడు. ఏమండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం తెలుసు కదా మీకు. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరములైనవి. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు, వినుట వలన విశ్వాసము కలుగును. అది ఎవరి మాట? క్రీస్తును గూర్చిన మాట. అవునా? క్రీస్తును గూర్చిన మాట. ఇంకా ముందుకెళ్దాం. 15వ అధ్యాయం 15-16 వచనాల్లో ఒక మాట ఉంటుంది. నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచున్నాను. సువార్త విషయమై ఏం చేస్తున్నాడంటే ఆయన? యాజక ధర్మం. ఏమున్నాయంటే పదాల మాటలు. 19వ వచనంలోని చివరి మాట, 19వ వచనంలో చివరి మాట, యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. ఎంత కవర్ చేశాడో చూడండి అక్కడ. ఏమండి, 21వ వచనంలోని చివరి మాట, క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించవలెనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని. క్రీస్తు సువార్త ఎరుగని చోట్ల ప్రకటించడానికి పౌలు గారు ఎలా ఉన్నారు? ఆశ కలిగి ఉన్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 17వ వచనం చివరి మాట ఉంటుంది. సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను అన్న మాట ఉంటుంది చూడండి అక్కడ. అవునా? నశించుచున్న వారికి తర్వాత మాట, సిలువను గురించిన వార్త అంటే సువార్త. నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. 21వ వచనంలో సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక. 4వ అధ్యాయం 4వ వచనం, సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. 9వ అధ్యాయం 16వ వచనం నుండి 9వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ముందుగా కింద ఉంటుంది ఒక మాట, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాను. సువార్త కొరకు అన్ని భరిస్తున్నాను అంటున్నాడు ఆయన. 16వ వచనం, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది, సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. అంటే ఏదో సువార్త ప్రకటిస్తున్నాను కదా, నేను గొప్ప ఫీల్ అవ్వట్లేదు, నా బాధ్యత అంటున్నాడు ఆయన. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినాడలా నాకు శ్రమ. కానీ సువార్థికులకి ఇంకో పాయింట్ ఉంటుంది ఇక్కడ. మన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంత డబ్బు తీసుకోవాలండి? మామూలుగా ఎంత మనం డిమాండ్ చేయొచ్చు? అలాంటి డౌట్లు ఎవరికైనా ఉంటే కింద ఒక మంచి వచనం చూపిస్తాను. 18వ వచనం చివరిన ఒక మంచి మాట ఉంటుంది, అర్జెంట్ చూద్దాం. సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ఎంత ఉంది, బాగుంది చూసారా? ఎందుకంటే సువార్తకు మనము పరిచారకులు అవ్వడమే మనకు జీతం. సువార్త సేవ చేసే భాగ్యం దొరికినందుకే మనకు జీతం అది. కానీ ఈరోజు డబ్బును డిమాండ్ చేస్తూ వాక్యం చెప్పాలంటే డబ్బును డిమాండ్ చేసే పరిస్థితులు మనము చూస్తున్నాం. ఆ పొరపాటు మన జీవితాల్లో జరగకూడదని చెప్తున్నాను నేను. ఆ పొరపాటు మన జీవితాల్లో జరగకూడదు. కొన్ని చోట్లకు మీరు సొంతంగా ఖర్చు పెట్టుకొని వెళ్ళి చెప్పగలరా? చెప్పేయండి. చెప్పగలిగినంత వరకు చెప్పండి, వెళ్ళగలిగినంత వరకు వెళ్ళండి. అంతకు మించి మీరు వెళ్ళలేకపోతే దేవుడు సాయం చేస్తాడు, ఏదో విధంగా సాయం చేస్తాడు. ఆ సహాయాన్ని అందుకొని ఇంకా ముందుకెళ్ళండి.
అందుకే ఇందాక చూపించాను. రోమిలకు రాసిన పత్రిక, అది మళ్ళీ చూద్దాం అన్నమాట. మొదటి అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఎందుకంటే కౌంటర్ వేస్తారు ఇక్కడ. ఏమంటే మీరు ఇక్కడ గుంటూరులో ఉన్నారు కదా, ఒకసారి కాశ్మీర్కి వెళ్ళి వాక్యం చెప్పగలరా మీ ఖర్చుతో అని అంటే, నీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళగలవు, లేకపోతే. అందుకే పౌలు గారు అంటున్నమాట, మొదటి అధ్యాయము 15వ వచనంలో, నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానంటే, నీ వలన అయినంత మట్టుకు నువ్వు చెయ్యి. అంతకు మించి ఇంకేదైనా పని జరిగించాలంటే దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని మీ ఊరికి రావాలంటే, మీ ప్రాంతానికి రావాలంటే ఇదిగో ఇంత ఖర్చు అవుతుంది, ఇంత నువ్వు ఇస్తేనే నాకు కుదురుతుంది, ఇలాంటి మాటలు ఎవరి నోట రాకూడదు చెప్పాలి. సేవకుడి నోట, సువార్థికుడి నోట, బోధకుడి నోట, పరిచారకుడి నోట రాకూడదు. అది మనం నేర్చుకోవాల్సిన సత్యం బైబిల్లో ఉంది, దయచేసి గమనించాలి. మొదటి కొరింథీ ఎక్కడున్నాం మనం? 9వ అధ్యాయం 18వ వచనంలో మనం ఉన్నాం. ఏమండి? వెరీ గుడ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అఫ్కోర్స్ 15వ అధ్యాయం తెలుసు కదా మీకు. మొదటి 3 వచనాలు, లేఖనముల ప్రకారం క్రీస్తు మరణించి ఆ సువార్త నేను ప్రకటించాను, మీకు నేను సువార్త ప్రకటించానని చెప్పాడు. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయకు వచ్చినప్పుడు, అంటే ఊర్లు మారుతున్నా ఆయన పని మాత్రం ఒకటే. వాట్ ఈస్ దాట్? సువార్త. ఇక 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ముందుగా 2వ కొరింథీ 4:3వ వచనం, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. 4, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకూడన నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనం కలగజేసింది. అంటే సువార్త అందకూడదు అనేది సాతానుగా టార్గెట్. మనుషులకు ఏం అందకూడదు? అందినా అర్థం కాకూడదు. అంటే వాడు సువార్తను మాత్రమే బ్లాక్ చేస్తున్నాడు. చూడండి, సువార్తను మాత్రమే వాడు అడ్డుపడుతున్నాడు, సువార్తకే వాడు అడ్డుపడుతున్నాడు. అంటే సువార్త విలువ ఎవరికి తెలుసు చెప్పండి? సాతానుగాడికి తెలుసు, క్రైస్తవుడికి తెలియట్లేదు. అది అక్కడ పరిస్థితి. వాడికి సువార్త మనుషులకు ఏం చేస్తుందో తెలుసు కనుక ఆ సువార్త మనుషులకు అందకుండా వాడు అడ్డుపడుతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? వెరీ గుడ్. 10వ అధ్యాయం 2వ కొరింథీ 10, 9, 13 కూడా రాసుకోండి, తర్వాత ముందుకు వెళ్దాం. 9, 13. అలాగే 10వ అధ్యాయము 14వ వచనం, మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకు వచ్చి ఉంటిమి. కొరింథీయులకు గుర్తు చేస్తున్నాడు ఆ విషయం. 15, 16. 15వ వచనంలో మధ్యలో అంటాడు, మీ విశ్వాసం అభివృద్ధి అయి కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపజేయచ్చు అని అంటున్నాడు. ఈ సువార్త విషయంలో జాగ్రత్తగా ఉండాలని 11వ అధ్యాయం 4వ వచనంలో చెబుతున్నాడు. సువార్త విషయంలో జాగ్రత్తగా ఉండమని 6వ వచనంలో చెబుతున్నాడు. 7వ వచనంలో, ప్లీజ్ మిమ్మల్ని హెచ్చింపవాలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా నేను ప్రకటించితిని. ఉచితంగా ఆయన ప్రకటించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఏమండి? వెళ్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఎవరి కొందరు? సాతాను ఏజెంట్లు. క్రీస్తు సువార్తను చెరపడానికి కొంతమందిని వాడు సంఘంలోనికి దింపాడు. వాడు ఎంత నెట్వర్క్ ఎంత కదిలిస్తున్నాడో చూడండి. అంతేనా? 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు రాసుకోండి. 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలలో సువార్త ప్రకటించడం, దాని అవసరత గురించి వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో చెబుతున్నాడు. అన్ని జనులకు అపోస్తలుడిగా సువార్తను ప్రకటించడానికి దేవుడు పౌలు గారిని ఎన్నుకున్నట్టుగా చెబుతున్నాడు. అలాగే 2:14లో వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోకపోవటం నేను చూసినప్పుడు, అంటే సువార్త చెప్పడం మాత్రమే కాదు, ఏం చేయాలి? సువార్త ప్రకారంగా బ్రతకాలి సేవకుడు. నేను చెప్పుదునే కానీ చెయ్యను అన్నాడు అనుకోండి, ఇబ్బంది. అవునా? అలాంటి పరిస్థితి ఉంది. మొన్న ఒక సోదరుడు నా దగ్గరకు వచ్చాడు. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారట.
చూడండి ఎంత భయంకరమో. ఆయన వాక్యం చెబుతాడు, వాళ్ళందరికీ వాక్యం నేర్పించేది ఆయనే, కానీ సిగరెట్లు బాగా తాగుతాడట. ఈ అబ్బాయి వెళ్ళి అడిగాడట, అయ్యగారు మీరు సిగరెట్ తాగడం ఏంటి, మాకు వాక్యం చెప్పడం ఏంటి, తప్పు కదా అని అంటే, సిగరెట్ తాకకూడదని బైబిల్లో ఎక్కడుందో చూపించన్నాడట. అనింది ఎవరైనా? సేవకుడు. ఈ అబ్బాయికి ఏం చెప్పాలో అర్థం కాక వచ్చేసాడు. పైపెచ్చు నేనేం చేస్తే నీకేంటి, నేను చెప్పిన మాట ప్రకారం బ్రతుకున్నాడట. కరెక్ట్ అది. సువార్త సత్యము చొప్పున క్రమంగా నడవాలి. పేతురు గారినే గద్దించాడు పౌలు గారు. అప్పుడు పేతురు గారు రియాక్ట్ అయ్యాడా, సెట్ అయిపోయాడా? అంటే తలదించాడు. పేతురు గారు ఆ విషయంలో అపరాధిగా తీర్చబడ్డాడు అనడం కంటే ఆ తర్వాత తప్పును సరిదిద్దుకొని ఆయన గొప్పవాడిగా కంటికి కనపడుతున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది, సువార్త సత్యము చొప్పున ఏం చేయాలి? బ్రతకాలి. సువార్త సత్యము చొప్పున క్రమంగా నడవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏమండి? 4:13 శరీర దౌర్బల్యము కలిగినను నేను మీకు సువార్త ప్రకటించితిని. రాజీ పడలేదని అర్థం. అక్కడ రాజీ పడలేదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనంలో, 1వ అధ్యాయం 13-14 మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచిరి. సువార్త వింటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం రక్షిస్తుంది వీళ్ళని. అవునా? 3వ అధ్యాయము 5, 6, 7 వచనములు, ముఖ్యంగా 6, 7 వచనములు. 7వ వచనంలో మంచి మాట చదువుతున్నాను. అంటే 6వ వచనం, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు అవుతారు. సువార్తనే ఇద్దరిని కలిపేది. 2:17 చదువుదాం. 2:17 ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి ఏం చేశాడు? ఆయన సమాధాన సువార్త ప్రకటించాడు. సువార్త ద్వారా ఇద్దరిని ఏం చేశాడు? కలిపాడు. 7వ వచనం, దేవుని 3:7 3వ అధ్యాయం 7వ వచనం, దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతినని సగర్వంగా చెప్పుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మీరందరూ ఎవరో చెప్పండి నాతో సహా, సువార్తకు పరిచారకులు. క్షమించండి 15 పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు. సువార్త పనిలో పాల్గొనడానికి మనసు ఒకసారి సిద్ధంగా ఉండదు, కానీ సిద్ధ మనసు ఉండాలి. అది యుద్ధోపకరణం. 6:19 మరియు నేను దేని నిమిత్తము రాయబారనే సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను నోరు తెరుస్తున్నాను. సువార్తకు నేను ఎవరిని? రాయబారిని. అదే పత్రికలు ఏమన్నాడు? సువార్తకు నేను ఎవరిని? పరిచారకుడను. బై ద వే, ఇక్కడ ఉద్యోగము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేయొద్దండి. ఉద్యోగము లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను ఇంత చెప్పినా ఇంకా ఉద్యోగం లేదంటారు మీరు. ఏమండి, ఇంత చెప్పిన తర్వాత కేకలేస్తున్నాను కదా, మనకు ఉద్యోగం ఉంది అని. ఏ ఉద్యోగం లేదు మీకు? బహుశా ప్రైవేట్ ఉద్యోగం లేదు. ఏ ఉద్యోగం లేదు మీకు? ప్రభుత్వ ఉద్యోగం లేదు. ఏ ఉద్యోగం ఉందో చెప్పండి. ఇప్పుడు మీరు ఉద్యోగులా నిరుద్యోగులా? మళ్ళీ ఉద్యోగం లేదంటారు ఏంటండి? అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఎన్నన్నా చెప్పు, నువ్వు ఎన్ని రెఫరెన్స్లు అయినది మాకు కాదు యెహోవా, మాకు కాదండి. ఏమండి, ఇన్ని చెప్పిన తర్వాత మనకు ఉద్యోగం ఉందండి, మనం ఉద్యోగస్తులం అండి. ఏంటి ఈ ఉద్యోగంలో మన డెసిగ్నేషన్ ఏంటి? సువార్తికులు. ఆ సువార్తకి ఏమిటి మనము? పరిచారకులము. ఆ సువార్తకి ఏంటి మనం? రాయబారులం, అంబాసిడర్స్. వీఆర్ ఆల్ అంబాసిడర్స్. వద్దండి, ఇంక మానేయండి, ఉద్యోగం లేదనకండి. అనుకున్నాను దొరుకుతారు ఈ ప్రశ్న వేస్తే అనుకున్నాను, మామూలుగా దొరకలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం,
మంచి మాట. 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు ఎండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. వండర్ఫుల్ అండి ఇది. సువార్త విషయంలో మనం పాలువారైతే మనం ఏ క్రియలో ఉన్నట్టు చెప్పండి? అది సత్క్రియనే కానీ సొంత క్రియ కాదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు సువార్త పరిచర్యలో పాల్గొంటే అది సత్క్రియ. మళ్ళీ మొదటి అధ్యాయానికి వస్తాము. దీనికి కనెక్టింగ్ వర్స్గా 4వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం చూద్దాం. 14 ముఖ్యంగా 14, ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని, సత్క్రియ అన్నాడు. అందుకే దాన్ని పౌలు గారి సేవలో పాలు పుచ్చుకుంటే అది సువార్త పరిచర్య కనుక ఏంటది? మంచి పని. 7వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనం, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. అర్థమవుతుందా? 12వ వచనం, సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రాబలం ఒకటికే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. అన్ని శ్రమలు పొందుతూ సువార్త బాగా వెదజల్లబడుతుంది, హ్యాపీ అంటున్నాడు ఆయన. 17వ వచనంలో చివరి మాట, నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నాను. 27-8 వచనములు, సువార్త విశ్వాస పక్షమున ఒక్క భావముతో అందరూ పోరాడాలి, బెదరకూడదు. అది క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం, దాని భావం అది. సువార్త విశ్వాస పక్షమున అందరూ ఒక్క భావంతో పనిచేయాలి, అది క్రీస్తు సువార్తకు తగినట్టుగా పనిచేయడం అది అని చెబుతున్నాడు. చూడండి 4వ అధ్యాయం 3వ వచనం, 4:3, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. అటు సహకారుల పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథం అందున్నాయి. 15వ వచనం 15, ఫిలిప్పీయులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలుసు. ఫిలిప్పీయులకు ఎంత గొప్ప ధన్యత దొరికిందో చూడండి, మాసిదోనియా సంఘస్థులు వాళ్ళు. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 5-6 వచనములు, మీ యుద్ధకు వచ్చిన సువార్త సత్యము గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నది, మీరు కూడా ఫలించాలి అని చెబుతున్నాడు. వ్యాపిస్తోంది. 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి సువార్త నుండి తొలగిపోకండి. హెచ్చరికలు చూడండి. ఇందాక చూపించానుగా 4వ అధ్యాయము 15-16 వచనంలో, నేను ఈ పత్రికలో రాసిన సువార్త మీరు చదవండి, లవదోకీయులకు రాసిన పత్రిక తెప్పించుకొని మీరు చదవండి. అందులో ఏముంది? సువార్త. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచనాలు, ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త, మాటతో మాత్రం కాకని సువార్త గురించి చెబుతున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనం, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటుమి. గతంలో అపొస్తలుల కార్యంలో మనం చదివే ఉన్నాం ఒకప్పుడు. ఏమండి? 2వ అధ్యాయం 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. బోధించేటప్పుడు అది చాలా జాగ్రత్త. ఇది కూడా మంచి మాట. ఇది వాక్యం చెప్పేటప్పుడట దేవుని సంతోషపెట్టాలి కానీ మనుషులను సంతోషపెట్టకూడదు. అలాంటిది చాలా ముఖ్యమైనది. మనం ఇది చెబితే ప్రజలు అంగీకరిస్తారనుకుంటే దేవునికి భిన్నమైన ఏదైనా సరే మనం అడ్జస్ట్ అయిపోయి చెప్పకూడదు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 7-8 వచనములు 7-8, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధులమై ఉంటే 8వ వచనం, మీరు మాకు బహుప్రియులై ఉంటున్నారు కనుక మీ యందు విశేష అపేక్ష కలిగిన వారమై దేవుని సువార్తను మాత్రం కాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. 9, అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రింబగలు కష్టం చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించేది. ఏంటిది? అవసరాన్ని బట్టి మనమే పని చేసి మనమే సపోర్ట్ చేసుకుంటూ 10 మందికి సువార్త అందించవలసిన అవసరం ఉందని తెస్సలోనికలో పౌలు గారి పరిచర్య మనకు తెలియజేస్తోంది. 3వ అధ్యాయం 4వ వచనం, మొదటి తెస్సలోనిక 3:4,
క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. వ్యక్తులు ఎవరైనా తిమోతిని కూడా ఏం చేశాడు ఆయన? నువ్వు కూడా సువార్తకు పరిచారకుడివే, కమాన్. వీళ్ళందరూ కష్టపడడం వల్లే సువార్త ఇంతవరకు వచ్చిందండి. ఇన్ని ఎందుకు చూపిస్తున్నానంటే, ఈరోజు మనం కష్టపడితే ప్రభు రాకడ ఆలస్యం అయితే మన ద్వారా అనేక మందికి అందాలి. ఇలా అందాలంటున్నాను నేను, ఇలా అందాలి. తెస్సలోనిక 2వ పత్రిక 2:14, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2:14 మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అంటే మన ప్రజలకు పిలుపునిస్తున్నాం. దేని ద్వారా? సువార్త ద్వారా. ఎవరి పిలుపది? దేవుని పిలుపు. దేవుడు మన ద్వారా పిలుస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అది, ఎంత గొప్ప విషయం అది. మనం పిలిస్తే ఎవరు పిలిచినట్టే? దేవుడు పిలిచినట్టే. అది సువార్తకున్న గొప్పతనం. 1 తిమోతి 1వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి అంటే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, నా ఉద్దేశం అది. 1వ అధ్యాయం 8:11 ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారం. సువార్త ఎలాంటి సువార్త అది? మహిమ గలది, మహిమ గలది. ఏమండి? తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యంను గూర్చి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయిన సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. చదవండి అందరూ. సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ప్లీజ్, పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? మనకు కాదు కదా. ఎంత గట్టిగా చెప్పారండి తిమోతికని. నేను ఎంత స్పీడ్గా అడిగాను, మీరు అంతకంటే స్పీడ్గా చెప్పారు తిమోతికని. నేను 2 సార్లు చదివించిన తర్వాత కూడా మాకు అనిపించలేదా మీకు? పోనీ ఒకసారి అనండి మనకు కూడా అని. అమ్మయ్య, నేను కష్టపడుతున్నందుకు కొంచెం నాకు తృప్తి అనమాట, మిమ్మల్ని ఒప్పించాను అనడానికి. మీరేమనుకుంటారు చెప్పనా? నీ బాధ భరించలేక మనం అన్నాం కానీ మాకు తెలియదు అటు తిమోతి కానీ. 11వ వచనం మధ్యలో ఎందుకు అలా నవ్విస్తానంటే 2 రెఫరెన్స్లు ఎక్కువ ఇచ్చని. అంటే మీరు ఇప్పుడు అలిసిపోయి ఇక చాలే అనుకోకుండా, పోనీ ఇంకా చాలండి, ఇంకా రెఫరెన్స్లు చాలనే వాళ్ళు చేయొద్దండి. ఎత్తితే ఎక్కువ చెప్తాను, జాగ్రత్త. ఎందుకంటే అప్పుడు నాకు ఇంకొకటి చెయ్యి ఎత్తగా రిలాక్స్ అవుతుంది కదా, చెయ్యి గనక వీళ్ళకి బలం వచ్చిందన్న ఉద్దేశంతో నేను ఎనర్జీ ఇంకా పొంది ఇంకొక 4 రెఫరెన్స్లు ఇస్తాను కనుక ఎత్తకండి. 11వ వచనం అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చింది. 10వ వచనంలో చివరి మాట అండి, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన. 10వ వచనంలో చివరి మాట. 11వ వచనం ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను అంటున్నాడు. 2వ వచనం 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి 2:8. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాము. 9వ వచనం నేను నేరస్తుడనే ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. వండర్ఫుల్ కదా. 4వ అధ్యాయం 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను మధ్యలో వదిలిపెట్టిన ప్రాబ్లం లేదన్నాడా. సంపూర్ణముగా జరిగించు. పని ప్రారంభిస్తే ఏం చేయాలి? సంపూర్ణంగా పూర్తి చేయాలి. ఇప్పుడు మీరందరూ అప్లికేషన్లు ఇచ్చినట్టున్నారుగా. ప్రారంభించారా? పూర్తి చేశారా? ఏం ప్రారంభించారు? సువార్త పని కోసం శిక్షణ ప్రారంభించారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? పూర్తి చేయాలి, పూర్తి చేయాలి. సాతాను గడు ఏం చేస్తాడో చెప్పనా? లాస్ట్ మంత్ వెళ్ళావుగా, 1 మంత్ వెళ్ళకపోతే ఏమవుతుంది అంటాడు. నెక్స్ట్ మంత్ రానివాడు, మనల్ని పూర్తి చేయనివాడు. ఒక విషయం చెప్తాను, దేవుడు తన పిల్లలలో ఎవరి పోలిక చూడాలనుకున్నాడు? తన పోలిక చూడాలనుకున్నాడు. దేవుని పోలిక, దేవుని లక్షణాలు ఏంటంటే ఆయన 6వ దినములోగా తన పనిని సంపూర్తి చేశాడు. మధ్యలో వదలలేదు సృష్టి.
నీళ్లు చేసి గాలి చేయకపోతే బతికేవాళ్ళం కాదు. పూర్తి చేశాడు మొత్తం. అదే పోలిక యేసుప్రభు వారిలో, తండ్రి కుమారుడిగా యేసుప్రభు వారిలో ఉందో లేదో తెలియాలంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే మనం పని ప్రారంభిస్తే కాదు, చెప్పాలి, పనిని పూర్తి చేస్తే. ఇప్పుడు మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, ఇక్కడ కూర్చున్నందుకు దేవుడు మహిమపరచబడ్డా? ఎక్కడ పడ్డాడు? మీరు పూర్తి చేస్తే మహిమపరచబడతాడు, అంతేనా? గనుక కార్యారంభము కంటే వెరీ గుడ్, అది మీరే నెరవేర్చాలి. ఆ వాక్యం ఎందు నెరవేరునుగాక ఆమేన్ అని అనాలి. ఇప్పుడు నేను చదువుదాం. 4వ అధ్యాయం 5వ వచనం, 2వ తిమోతి. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్ని సంపూర్ణంగా జరిగించు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరికి చెప్పాడు? మార్పు ఎంత త్వరగా వచ్చిందండి. వెరీ గుడ్. తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలోని చివరి మాటలో, నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములో యందు బయలుపరచెను. పత్రిక ఎవరికి రాస్తున్నా సువార్త గురించి మాత్రం మాట్లాడకుండా ఉండట్లేదు. చూడండి, ఆయన సువార్తనే ముఖ్యం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఫిలెమోనుకు ఒకటే అధ్యాయం ఉంటుంది ఈ పత్రికలో. ఫిలెమోను గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, అదే 1వ అధ్యాయం, అదే 1వ అధ్యాయము 13వ వచనం. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా అంటున్నాడు. సువార్త కొరకు ఎందులో ఉన్నాడంటే ఆయన? ఆ బంధకంలో ఆయన ఏం చేశాడు? ఒక ఆత్మను కన్నాడు దేవుని కోసం. ఒనేసిము. పేతురు గారి మొదటి పత్రిక, పేతురు గారి పత్రికకు వచ్చిన తర్వాత మీరు ఆనందంగా ఉండాలి. ఎందుకు? ఇంకేం చూపిస్తాడు, కొత్త నిబంధన అయిపోతుందని, అంతేనా? 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా అంటున్నాడు. అంటే సువార్త ప్రకటించుటకు తండ్రి ఎవరిని పంపాడు? ఏకంగా ఎవరిని పంపాడండి? పరిశుద్ధాత్ముని పంపాడు. పరిశుద్ధాత్ముని పంపాడు. ఏమండి? 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ సువార్త చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు. అది ఇడిచి మీరు ఏది చేసినా కూడా మీకు మేలు కాదు. వాక్యము విడిచి మీరు ఏది చేసినా మీకు మేలు కాదు. లక్ష్యం ఉంచవలసిందే సువార్త. అదే వాక్యం, అదే వాక్యం. అయితే చరిత్రలో సువార్త పాత నిబంధనలో ప్రకటింపబడింది, క్రొత్త నిబంధనలో కూడా ప్రకటింపబడింది. మార్పులు వస్తూ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, తరాలు ఏవైనా సువార్తకు విధేయులైన వారి సంఖ్య ఎప్పుడు తక్కువే. ఇది మన మనసులో పెట్టుకోవాలి. సువార్త అయితే అందింది, కానీ దానికి విధేయులైన వారు చాలా తక్కువ, అవిధేయులైన వారే ఎక్కువ. యెషయా గ్రంథం 53:1 ఈ పేతురు గారి పత్రిక అలానే ఉంచుకొని యెషయా గ్రంథం 53 మొదటి వచనం చదవండి ఎవరైనా ప్లీజ్. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. తెలియజేయడం అయితే మేము చేశాం, కానీ నమ్మినోళ్ళు మాత్రం ఎవరు లేరు. ఈరోజు ఇంత చెబుతున్నా నమ్మే వాళ్ళ సంఖ్య మీరు వెళ్ళి బయటికి చెబితే చాలా తక్కువ మంది ఉంటారు. మనకేం పని లేక బైబిల్ చదువుతున్నట్టుగా, మనకేం పని లేక బైబిల్ పట్టుకొని వాక్యం చదువుతున్నట్టుగా చూస్తారే తప్పితే, వాళ్ళు చాలా బిజీగా ఉన్నట్టుగా వాళ్ళ ఆలోచన తీరే డిఫరెంట్గా ఉంటుంది. ఏమండి? కమ్ బ్యాక్. పేతురు గారి మొదటి పత్రిక, ఒకవేళ 2వ పత్రిక అయిపోయింది, మళ్ళీ మొదటికి వద్దాం. ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నాను, మీకు తెలీదు. మళ్ళీ మనం రివర్స్ మత్తే వరకు వద్దాం అనగానే ఒక్కసారి మిమ్మల్ని చూద్దామని అన్నానులే. కానీ పేతురు గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం, మనము సువార్తకు అవిధేయులైతే ఏం జరుగుతుందో చూద్దాం. 17వ వచనం. తీర్పు దేవుని ఇంట యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. 4:17 మొదటి పేతురు అండి. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును
ఆ మాట మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సువార్తకు అవిధేయులైతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని అర్థం. అంతేనా? సువార్తకు విధేయులైతే మనకు మేలు, అవిధేయులైతే ఏమవుతుందో నేను చెప్పలేను అంటున్నాడు భక్తుడు ఇక్కడ. ఏమవుతుందో నేను చెప్పలేను. తెస్సలోనిక 2వ పత్రిక, సువార్తకు అవిధేయులైతే ఏం జరుగుతుందో దయచేసి చూడాలి ఇక్కడ. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనములలో ఉన్న ఈ భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయును. సువార్తకు లోబడకపోతే ఏం ఎదురవుతుందో చెప్పండి? ప్రతిదండన. చెప్పండి. సమాజానికి తర్వాత సంగతి, ముందు సువార్త మనకు అవసరమా లేదా చెప్పాలి. ఇవన్నీ చూసిన తర్వాత అవసరమా అత్యవసరమా? అత్యవసరం. నేర్చుకుని దేవుని మనసు అందులో ఉంది కనుక ఆయన మనసును అర్థం చేసుకొని ఆయన మనసుకు ఇష్టమయ్యేలా, నచ్చేలా మనం జీవితాన్ని మార్చుకుంటే అది మనకు మేలు. లేదా తీర్పు దేవుని ఇంటనే మొదలయ్యే అవకాశం అంతే. అప్పుడు సువార్తకు అవిధేయులైన వారి జాబితాలో మనము చేర్చబడి ఈ ప్రతిదండన మనము కూడా ఎదుర్కోక తప్పదు. అది జరగకూడదు. మనల్ని మనము జాగ్రత్త పరుచుకుంటూ 10 మందికి ఈ సువార్తను అందజేయాలి. మార్తా మరియల ఇంటికి యేసుప్రభు వారు వస్తే మార్త గారు విస్తారమైన పనులు పెట్టుకొని నోరు జారి యేసుప్రభు వారిని అనరాని మాట అనింటే, నా సహోదరి నాకు సహాయం చేయకపోవడం వల్ల నీకు చింత లేదా అని అడిగింది. ఇంత చింత కలిగి యేసుప్రభు వారి కింద దిగి వస్తే అంతేనా? మనల్ని ధనవంతులు చేయుటకై పరలోకంలో ఆయన ఈ లోకంలో దరిద్రుడిగా అయ్యాడు. ఒకరోజు దోణిలో పడుకున్నప్పుడు యేసుప్రభు వారు అలిసిపోయి పడుకొని నిద్రపోతుంటే సముద్రం బీభత్సంగా ఉంటే ఆ శిష్యులు ఆ రోజు ఆయన నిద్ర లేపి, మేము నశించిపోతున్నాం బోధకుడా, నీకు చింత లేదా అన్నారు. తొందరపాటు. నాకు సహాయం చేయమని నా సహోదరికి చెప్పు ఉంటుంది ఇంటికి వచ్చిన అతిథితో మార్తమ్మ. నోరు జారడం. మనం కూడా ప్రభువుని అలానే దూషిస్తూ మాట్లాడుతుంటాం. ఏం ప్రభువు అనండి, నేను ఇంత బైబిల్ చదువుతున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇన్ని సదస్సులకు హాజరవుతున్నా, నేను అనుకున్నవి మాత్రం జరగట్లేదు, నా సమస్యలు మాత్రం పోవట్లేదు. నిజంగా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంతకు దేవుడు అనేవాడు ఉన్నాడా అంటారనరా? తొందరపాటు. ధోనిలో శిష్యులు తొందరపడినట్టుగా తొందరపాటు. ఇంటికి పిలిచిన మార్తా గారు తొందరపడినట్టుగా తొందరపడినట్టు. అందుకే మార్తా గారితో యేసుప్రభు వారు అన్నమాట, మార్తా, నువ్వు విస్తారమైన పనులు నువ్వు పెట్టుకుని తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది మాత్రం ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనింది. నువ్వు చేసేవని నీకు ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మరియా ఎన్నుకున్నది అన్నిటికంటే ముఖ్యమైనది. సువార్త ప్రాముఖ్యమైనది, అవసరమైనది. అవసరమైనది ఒక్కటే ఉంటుంది ఆ అధ్యాయంలో, ఆ సందర్భంలో. అవునా? అవునా? చింత లేదిక యేసు పుట్టెను అని మనం పాట పాడుకొని అదే నోటితో డిసెంబర్లో, జనవరికి వచ్చేసరికి న్యూ ఇయర్ వచ్చినా నా బ్రతుకు మారలేదని అదే దేవుణ్ణి దూషించాం మనం. అలాంటి తొందరపాటు జరగకుండా ఉత్తమమైన సువార్త వాక్యమును ఈ జీవితంలో స్వీకరించి ఇది అత్యవసరమైనది అనే మనసునందు ముద్ర వేసుకొని, ఈ అత్యవసరమైనది సమయమందును అసమయమందును అనేక మందికి ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా బైబిల్లోని భక్తుల వలె అనేక మందికి అందించగలిగినప్పుడే భవిష్యత్తులో మన సువార్త పనికి మనం న్యాయం చేసినట్టు. సువార్త పనిలో దిగాలని నిర్ణయం తీసుకొని ఈ తొలి రోజు మీరు వచ్చారే, ఆ రోజు దేవుడు మీకు ఇస్తున్న మాటలు ఇవన్నీ. సువార్త అంటే ఏంటి ఉదయం విన్నారు మీరు. ఆ సువార్త యొక్క అవసరత ఏంటి ఈ 2వ సెషన్లోని మొదటి భాగంలో మీరు విన్నారు. మొదటి భాగం అంటే ఏమున్నట్టు, 2వ భాగం కూడా ఉన్నట్టు. అదే చివరి భాగం ఏంటది? ఆ సువార్తని ఎలా ప్రకటించాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుంది, జస్ట్ రిలాక్స్ అవుదురు, ప్రార్థన చేస్తాను.
ఒక 5 నిమిషాల బ్రేక్ మాత్రమే. వెళ్ళండి అని నేను వెళ్ళి రావాలి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పిల్లలు ఎంతో ఓపికగా వింటున్నారు. తప్పదు తండ్రి, కష్టపడితే కానీ వాస్తవాలు అర్థం కావు. మీరు పరలోకం నుండి పంపగా ఈ లోకానికి వస్తే ఆ వాక్యాన్ని మేము నేర్చుకోకపోతే దానికి అర్థం లేదు. వింటున్న మీ పిల్లలకు శక్తిని అనుగ్రహించండి. మరొక చివరి సెషన్ని మీ మహిమార్థమై నడిపించమని యేసు ప్రభు వారి దివ్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏమండి 4 కరెక్టేనా టైం? అది ఫాస్ట్.